హాయ్! వెల్కమ్ టు ఆన్ ద రాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైట్. డైట్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు రష్మి గారు. క్లినికల్లీ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. హలో. యాక్చువల్‌గా డైట్ అంటే ఏంటిది? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి? లంచ్‌లో ఏం తినాలి? నైట్ డిన్నర్‌లో ఏం తినాలి? అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? ఇదండి యాక్చువల్ ఫస్ట్ డౌట్ మనకు. ఓకే. మెయిన్‌గా డైట్ అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఒక డైట్ ఫాలో అవుతారండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంకొక డైట్ ఫాలో అవుతారు. సో, బేసిక్‌గా ఏందంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. క్యాలరీ డెఫిసిట్ ఏంటంటే క్యాలరీ ఎక్కువ గాకుండా మీ హైట్‌కి, వెయిట్‌కి తగ్గట్టు ఒక క్యాలరీ బడ్జెట్ అనేది ఉంటదనమాట. సో, ఆ క్యాలరీ బడ్జెట్ ప్రకారం మీరు తింటే మీ వెయిట్ గెయిన్ అవ్వదు, లాస్ అవ్వదు. మీరు వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనే ఉంటారెప్పుడు. అంటే మీకు అనుకున్న వెయిట్‌లోనే ఉంటారు మీరు. అవును. ఓకే. సో, మేజర్‌గా ఇప్పుడు వెయిట్ లాస్ అనగానే అందరూ అది మానేయడం, ఇప్పుడు అది మానేయాలి, ఇది మానేయాలి, ఆ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్ తినొద్దు అని అంటూ ఉంటారు. అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చాలా ఉంది దాని మీద. అవును. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బ్యాలెన్సింగ్. సో, ఇప్పుడు మేజర్‌గా ఏందంటే ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఇవన్నీ కార్బోహైడ్రేట్సే కాబట్టి, సో ఇవి తినొద్దు, ఇవి తింటే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది అని మనము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మీడియాలో. హ్మ్. గ్లూకోజ్ స్పైక్ అనేది ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్ అండి. అవును. గ్లూకోజ్ డెఫినెట్‌గా. స్పైక్ అవుతది. ఇట్స్ ఎ న్యాచురల్ వే. మనం ఇప్పుడు గ్లూకోజ్ స్పైక్ అయినప్పుడల్లా మీ ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో రెస్పాండ్ అవ్వనికి అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. సో, గ్లూకోజ్ స్పైక్ అయినప్పుడల్లా మీ ఇన్సులిన్ ఉంది మీకు కాపాడనీకి. ఇన్సులిన్ ఇన్‌ఎఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం గదా! సో, అది ఎప్పుడవుతుందంటే మీకు మేజర్‌గా అంటే చాలా గ్లూకోజ్ స్పైక్స్ అవుతూనే ఉన్నాయి. అంటే కంటిన్యూ‌గా దాని పని అది పెరుగుతూ పోతున్నప్పుడు ఇది వర్క్ చేయడం ఆగుతది. అంటే బేసిక్‌గా ఇప్పుడు దీని గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఓకేనా? సో, ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ తిన్నాం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏదైనా రైస్, రోటీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, హ్మ్. కార్బ్స్‌లో కూడా చాలా ఉంటాయి. సింపుల్ కార్బ్స్ అని, కాంప్లెక్స్ కార్బ్స్ అని. సింపుల్ కార్బ్స్ అనేవి ఫాస్ట్‌గా గ్లూకోజ్ స్పాయిక్ అవుతాయి. అవును. సో, కాంప్లెక్స్ కార్బ్స్ అనే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి, సో, గ్లూకోజ్ స్పైక్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ స్టోరీ ఏంటంటే, ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తింటామో, మన బాడీ లోపల ఇప్పుడు గ్లూకోజ్ ఉంది. హ్మ్. మన బ్లడ్‌లో గ్లూకోజ్ ఉంది. అప్పుడు వెంటనే పాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ రిలీజ్ అవుతాయి. సో, దట్ విచ్ ఈస్ ద ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. హ్మ్. సో, రిలీజ్ అయ్యి ఏంటంటే గ్లూకోజ్‌ని పిక్ చేసుకొని లివర్‌కి, మజిల్స్‌కి, సెల్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, లివర్‌కి గ్లైకోజన్‌గా స్టోర్ అవుతుంది. అవును. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో, ఎప్పుడైతే చాలా కార్బోహైడ్రేట్స్ తింటా ఉంటామో మనము, సో, గ్లూకోజ్ స్పైక్ అనేది ఎక్కువ అవుతా ఉంటాయి. అవును. సో, గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇన్సులిన్ అది పిక్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇట్స్ హ్యాపెనింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో, కంటిన్యూయస్‌గా కొన్ని మంత్స్ నుంచి మీరు ఏ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినకుండా కార్బోహైడ్రేట్సే తింటూ ఎప్పుడు ఇది కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మేజర్‌గా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే ట్రెండింగ్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్. ఇప్పుడు మనం తినే బ్రేక్‌ఫాస్ట్‌లో మనం హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌లో తింటాం. నేనైతే ఫస్ట్ జనరల్‌గా తినేది ఉప్మా తింటానండి. హ్మ్. జనరల్‌గా. హ్మ్. అంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. పిల్లలకు వాళ్ళకి ఏదైనా రెడీ చేసినా నేను ఉప్మా ఫస్ట్. హ్మ్. ఆర్ దోస. హ్మ్. ఈ 2 మేజర్ నేను ప్రిఫర్ చేసుకుంటాను. ఓకే. నా పర్సనల్‌గా. హ్మ్. నాకు కొద్దిసేపటికి మళ్ళీ ఆకలైతుంది. ఓకే. టు బీ ఫ్రాంక్. హ్మ్. అదే నేను జవార్ రోటీ ఉంటది కదా! హ్మ్. ఇంట్లో మా అమ్మ చేసినప్పుడు హ్మ్. జవార్ రోటీ తిన్నామనుకోండి. హ్మ్. అది మినిమమ్ 2 అవర్స్ 2:30 వరకు మనకు ఎనర్జీ ఉంటూనే అనిపిస్తుంటది. అంటే నా ఫీలింగా? లేకపోతే దాంట్లో ఏమన్నా దాని ఎఫెక్ట్ కూడా ఉంటదంటారా? ఓకే. అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తది. అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. జోవర్‌లో, మిల్లెట్స్‌లో అన్నిట్లలో. సో, ఇప్పుడు అలా కూడా తినొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఉప్మానే తినడం వల్ల ఏందంటే మేజర్ కార్బోహైడ్రేట్స్ మెయిన్ పర్పస్ ఏంటి? ఎనర్జీ సోర్సే. హ్మ్. సో, అది మనం క్యాలరీస్ బర్నింగ్‌కి అయిపోతుందది. సో, దాంతో పాటు ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కూడా యాడ్ చేసినామనుకోండి. సో, అదేంటంటే మన బాడీ లోపల గ్లూకోజ్ స్పైక్ స్లోగా రిలీజ్ అవుతుంది. సో, ఎక్కువ సేపు మన బాడీలో ఉంటుంది. ప్రోటీన్, ఫ్యాట్ ఈ 2 బ్యాలెన్స్‌డ్‌గా తింటే హ్మ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అన్నీ కలిపి తింటే సో, ఎక్కువ సేపు బాడీలో ఉండడం వల్ల ఏందంటే యూ డోంట్ ఫీల్ ఆల్‌వేస్ హంగ్రీ. మేడం, ఇప్పుడు మనం జనరల్‌గా కంప్లీట్ బ్రేక్‌ఫాస్ట్ అని, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి? లంచ్‌లో ఏం తినాలి? డిన్నర్‌లో ఏం తినాలి? ఇది పెద్ద డౌట్. దీన్ని ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం మనం. సో, బ్రేక్‌ఫాస్ట్‌గా
ఇప్పుడు నార్మల్‌గా సౌత్ వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఎక్కువ తినేవి ఇడ్లీ, దోస, వడ, పూరి, ఉప్మా ఇలాంటివి. సో, ఇది ఇంక్లూడ్ చేసుకోండి. సో, ఇది ఇంక్లూడ్ చేసి దాంతో పాటు ఇంకొకటి ఏదో ఫ్యాట్ సోర్సో, ప్రోటీన్ సోర్సో కూడా ఇంక్లూడ్ చేయండి. సో, దానివల్ల ఏంటంటే మీకున్న ఆ గ్లూకోజ్ స్పైక్ అనే ఒక స్పెక్యులేషన్ ఉంది కదా! అదనేది పోతదనమాట. సోక్ చేసిన నట్స్ మార్నింగ్ తినండి. మీ ఇడ్లీ, చట్నీ అంటే మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్సే తింటున్నా అన్న ఫీలింగ్ లేకుండా సో, ఈ నట్స్ యాడ్ చేసుకోండి. లేదు నట్స్ లేవు అని అనుకుంటే ఏదైనా ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోండి. ఎగ్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ అవైలబుల్‌గా ఉంటాయి మనకు. సో, ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ అనేవి నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి. సో, వెజిటేరియన్స్ వాళ్ళకి పన్నీర్, సోయా ఓకే. ఇప్పుడు అన్ని లెగ్యూమ్స్, బీన్స్, వైట్ బీన్స్ అని, బ్రౌన్ బీన్స్ ఉంటాయి. ఇంకా చోలే ఉంటుంది, చనా ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది. సో, అదేదో ఒకటి రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఇంక్లూడ్ చేసుకోవడము. అంటే దాన్ని రాగా తినొద్దు. మళ్ళీ దాంట్లో ఒక సాల్మోనిలా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. సో, ఎప్పుడైనా స్టీమ్ ఇట్ ఆర్ బాయిల్ ఇట్. ఓకే. ఓకేనా? అది ఇంక్లూడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లంచ్ మెయిన్ అనమాట. కొందరు చాలామంది బ్రేక్‌ఫాస్ట్ షిఫ్ట్ చేసి లంచ్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. లంచ్‌లో కంప్లీట్‌గా ఎనర్జీ డైట్. యెస్. ఎనర్జీ డైట్ అంటే ఈరోజు నేను ఇప్పుడు తిన్నాననుకోండి, రాత్రి వరకు నాకు ఆకలి కాదు. అలాంటి డైట్ ఏమైనా ఉందా? ఇప్పుడు లంచ్‌లో వైట్ రైస్ ఇష్టం ఉన్న వాళ్ళు వైట్ రైస్ యాడ్ చేసుకోండి. రోటీ ఇష్టం ఉన్న వాళ్ళు రోటీ యాడ్ చేసుకోండి. లేదు మిల్లెట్స్ ఉన్న వాళ్ళు ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకోండి. సో, దాంతో పాటు అది ఓన్లీ 1/4 ఆఫ్ యువర్ ప్లేటే. ఓకేనా? మిగతా 1/4 మీ ప్రోటీన్ ఉండాలి. హ్మ్. ఓకేనా? మిగతా హాఫ్ ఆఫ్ ద ప్లేట్స్‌లో మీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. సో, ఇక్కడ చాలామంది ఏంటంటే మిస్టేక్ రైస్ తింటారు, ప్రోటీన్ తింటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. ప్రోటీన్ తినాలి, యాడ్ చేయాలి అని. దట్ ఈస్ గుడ్. బట్ ప్రోటీన్ తింటున్నారు కానీ ఫైబర్ తినట్లేదు. సో, వెజిటబుల్స్ మర్చిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. సో, రైస్ అనేది హాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఆ ప్రోటీన్ మీల్ ఉంటుంది. సో, వెజిటబుల్స్ లేవు అక్కడ. సో, ఫైబర్ సోర్స్ లేదు. సో, ఏమైపోతుందంటే డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ వస్తది దానివల్ల. సో, అలా ఉండకుండా ఉండాలంటే నాన్ వెజ్ మీల్ అనేది మన ప్లేట్‌లో ఒక పార్ట్ మాత్రమే. ఇట్స్ నాట్ దట్ అదొకటి రైస్ అని కాదు. సో, అదొక పార్ట్ మాత్రమే. జనరల్‌గా అయితే నాన్ వెజ్ తింటే వేరే ఏం తినరు. వేరే ఏం తినరు. యెస్. నేనైతే అట్లనే చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే ఒక 4/4 అంటున్నారు. యెస్. మిగతా దాంట్లో వెజిటబుల్స్ కంపల్సరీ. మిగతా దాంట్లో వెజిటబుల్స్ కంపల్సరీ. దాంతో పాటు ప్రోబయోటిక్‌గా కర్డ్ కూడా తీసుకోవాలి. ఓకే. సో, మన గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే. ఓకేనా? ఇప్పుడు వెజిటబుల్స్ ఇప్పుడు అన్ని కూరలు వండాలా నేను? ఇప్పుడు ఆల్రెడీ నాన్ వెజ్ వండాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో కూర వండాలా అని ఇట్ విల్ బి దట్ ఈస్ అనదర్ థింగ్. అవును. సో, అంత ఓపిక లేకపోతే వెజిటబుల్స్ కట్ చేసుకోండి. కీరా, క్యారెట్, బీట్రూట్స్ ఉన్నాయి. ఇవి కట్ చేసుకోండి. కొంచెం సాటే చేసుకోండి. రాగా తినడం ఇష్టం లేని వాళ్ళు. యూ కెన్ జస్ట్ సాటే ఆన్ యువర్ ఆయిల్. ఒక చిన్న ఆలివ్ ఆయిల్‌తో. సో, నార్మల్‌గా చిన్న ఒక 1-2 డ్రాప్స్ ఆయిల్‌లో కూడా సాటే చేసుకున్నా పర్లేదు. బట్ వెజిటబుల్స్ అడిషన్ ఈస్ అ మస్ట్. అంటే నేను చికెన్ తిని ఆ! అంటే ప్లేట్ నిండా ప్లేట్ రైస్ ఆఫ్ చికెన్ మంచిగా తినేసిన తర్వాత సలాడ్ లాగా కొంచెం అట్లా ఫ్రై చేసుకొని తినేసుకోవచ్చు అంటారు. అంటే కూర వండుకోకున్నా పర్లేదు కానీ ఇలా తింటే ఫైబర్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మన కాన్స్టిపేషన్ కానీ తర్వాత రోజు ఇబ్బంది ఉండదు అంతే. యెస్. ఓకే అండి. ఇప్పుడు డిన్నర్‌కి వద్దాం. డిన్నర్‌లో మెయిన్‌గా సాయంత్రం తినొద్దంటారు. సాయంత్రం ఫాస్టింగ్ చేయాలంటారు. 7 తర్వాత తినొద్దంటారు. మళ్ళా చాలామందికి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకో స్టోరీ ఉంటుంది. వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాలంటే మినిమం క్వాంటిటీ అనేది ప్రోటీన్ సోర్స్ అయితే ఉండాలి కంపల్సరీ. చాలామంది ప్రోటీన్ సోర్స్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏం చెప్తారు? నైట్‌లో చాలామంది పెద్దవాళ్ళకి ప్రాబ్లమ్ అనమాట ఇవన్నీ. జనరల్‌గా ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వీళ్ళకి గురించి ఏం చెప్తారు? వీళ్ళకి ఎలాంటి డైట్ బెటర్? నైట్ వాళ్ళకు అంటే డిన్నర్ ఎస్పెషల్లీ డిన్నర్. సో, లైట్ డిన్నర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అంటే బేసిక్‌గా లైట్ డిన్నర్స్ అంటే సూప్స్ అండి. సో, లేదు నాకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. నేను నైట్ పడుకోలేకపోతున్నా అనుకుంటే యూ హ్యావ్ సమ్ సూప్స్. ఓకే. లేదు ఇంకా ఆకలి అవుతుంది కూడా చపాతీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు డిన్నర్‌లో మీరు చపాతీ తినాలంటారు. నాకు చపాతీ పడదు. ఓకేనా? చాలామందికి అది తెలియదు. దానికి ఆల్టర్‌నేట్ ఏమైనా ఉందా? చాలామంది డాక్టర్స్ కానీ ఎవ్వరున్నా సరే ఈవినింగ్ చపాతీ అనేది మస్ట్ చేసేసారనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చపాతీ తినకూడదని నేను చదివాననమాట. గ్లూకోజ్ పెంచుతుంది అని చెప్పేసి. కొందరికి పడుతుంది, కొందరికి పడదు. వాళ్ళు పడని వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి వాళ్ళ బాడీని? వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఎలా ఉంటుండొచ్చు అంటే అదొకటి. ప్లస్ చపాతీకి బెస్ట్ ఆల్టర్నేట్ ఏముంది? ఓకే. సో,
ఈ వీట్ పడకపోవడం అనేది దట్ ఈస్ ఇంటాలరెన్స్ అండి. మీకు గ్లూటన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి యూ కెన్ అవాయిడ్ వీట్ కంప్లీట్లీ. అది మీకు తెలియాలి ఫస్ట్ మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని వీట్ తీసుకుంటే. బేసిక్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనుకోండి, అది తెలియదు, చాలా మందికి తెలియదు. సరే మీకు గ్లూటన్ ఇంటాలరెన్స్ ఉంది అంటే వీట్ పడట్లేదు అని మీకు ఎలా తెలుస్తుందంటే మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, బ్లోటింగ్ ఉండడం వల్ల, అది తింటే గ్యాస్ వస్తుంది ఎక్కువ అలా ఒకసారి చెక్ చేసుకోండి. 2-3 టైమ్స్ సేమ్ మీల్ రిపీట్ చేయండి. ఓకే ఇది తింటే నాకు ఇలా అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే ఇంకొక వేరే ఉందా, సో అలా మీకు డిఫరెంట్ కైండ్స్గా మీ బాడీని మీరే టెస్ట్ చేసుకోండి. డయాబెటీస్ వాళ్ళు చేసే డైట్ ప్లాన్లలో చాలామంది ఒకటి చెప్తారు, ఒక డైటీషియన్ ఒకటి చెప్తారు, డాక్టర్ ఏమో ఇది చెప్తాడు, మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు బాగా ఫుడ్ తీసుకోవాలంటారు. ఎక్సర్సైజ్ సరిపడా మనకు ప్రోటీన్ ఉండాలి, దాంట్లో ఫైబర్ ఉండాలి. ఇవన్నీ టర్మ్స్ ఎవరికి తెలియదు అనమాట. చాలామందికి దాని గురించి ఐడియా లేదు, అవేర్నెస్ లేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు లేమని అనుకోండి, ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడు అనుకోండి, పోరా నువ్వు చెప్పేది నేను చేయాలని అంటాడు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ డైట్లో ఏమి యాడ్ చేస్తే బెటర్. సో ఇప్పుడు వీట్ వద్దనుకునే వాళ్ళు, రైస్ వద్దనుకునే వాళ్ళు మిల్లెట్స్ యాడ్ చేసుకోండి. సో జోవర్ రోటీయో లేకపోతే జోవర్ దోసానో, రాగి, సో ఈ బార్లే. సో ఇప్పుడు వీట్ పడట్లేదు, నాకు రైస్ తింటే గ్లూకోజ్ స్పాయిక్ అవుతుంది, నాకు డిన్నర్ టైంలో నేను ఏం తినాలి అనుకునే వాళ్ళకి యూ కెన్ యాడ్ మిల్లెట్స్. జోవర్ రోటీ తినండి, రాగి రోటీ తినండి, లేకపోతే అవే దోశలాగా వేసుకోండి, జోవర్ దోశ, రాగి దోశ. సో జస్ట్ యాడ్ మిల్లెట్స్. సో దట్ విల్ అంటే మరీ ఎక్కువగా తింటే మళ్ళీ నైట్ టైం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డూ ఇట్ బిఫోర్ 8 PM. ఓకే, బెటర్ మధ్యాహ్నం లంచ్లో మిల్లెట్స్ పెట్టుకుంటే బెటర్. ఇంకా అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్యాహ్నం అంటే ఇప్పుడు వర్క్ అంతా చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటాడు కాబట్టి లైట్ మీల్ తీసుకుని పడుకున్నా మధ్యాహ్నం మిల్లెట్స్ హెల్ప్ చేస్తాయి. అది బెటర్ అనుకుంటా కదా. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జనరేషన్ వల్ల ఎలా చేస్తున్నారు అంటే కార్బోహైడ్రేట్స్ నైట్ టైం ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు సెరటిన్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ నుంచి. దానివల్ల స్లీప్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ నైట్ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి నిద్ర వస్తుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ మేజర్గా డిన్నర్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ఆఫ్టర్నూన్ లంచ్లో ఏంటంటే మోస్ట్లీ సాలడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. సో ఇప్పటి జనరేషన్ వాళ్ళు గురించి మాట్లాడుతున్నాను నేను. సో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ యాడ్ చేయడము, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయడము ఆఫ్టర్నూన్ లంచ్లో అండ్ డిన్నర్లో యాడ్ చేసుకోవడం. మేడం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అని నాకు అనిపిస్తుంది, ఒబేసిటీ. పిల్లల్లో కానీ పెద్దలలో కానీ ఒబేసిటీకి ఎలాంటి డైట్, ఒబేసిటీ అనేది తగ్గుతుందా, డైట్ వల్ల నిజంగా తగ్గుతుందా లేదా అసలుకి? ఇది ఈ డైట్ తినండి, ఆ డైట్ తినండి, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకైతే. పిల్లలు పెద్దోళ్ళకైతే వేడేంటరా ఎంత తింటున్నాడు అని, వాడు ఏం తినకుండా అదొక కన్సెప్షన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు తింటున్నట్టు కనపడకుండా డైట్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే బికాజ్ ఎంత ఫ్యాట్ తింటున్నారు, ఎంత షుగర్ తింటున్నారు, ఎంత సాల్ట్ తింటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఓకే. సో ఎందుకు ఓవర్ వెయిట్ అవుతున్నాము, ఎందుకు ఒబేస్గా అవుతున్నాము, మనకు తెలియకుండానే మనకు ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎక్కువ బయట ఫుడ్ తినడం అలవాటు అయిపోయాం మనం. సో హోమ్ కుక్డ్ మీల్స్ అనేవి ఎప్పుడో ఒకసారి వీకెండ్లో కుక్ చేసుకుందాం అన్నట్టు ఉంది. సో ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఏముంటుంది, చాలా సాల్ట్, షుగర్, ఆయిల్ ఉంటుంది. సో అవి నిజంగా ఎంత ఉంటాయో మనకు తెలియదు అవి. సో అవి యాడెడ్ క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి ఉంటాయి. సో బేసిక్గా ఇప్పుడు ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్డ్గా తినరు. అండ్ ఎందుకు ఓవర్ వెయిట్ ఉంటున్నారు, వాళ్ళు క్యాలరీస్ బర్న్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా. సో కౌచ్ పొటాటోస్ లాగా టీవీ చూసుకుంటూ మంచింగ్ చేసుకుంటూ మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాగే ఉంటున్నారు వాళ్ళు. సో క్యాలరీస్ బర్న్ చేద్దాము, నా స్లీప్ని ఫిక్స్ చేయాలి, బ్యాలెన్స్డ్గా తినాలి, వాటర్ ఇంటేక్ ఉండాలి అనేది ఈ థాట్స్, ఈ గుడ్ హ్యాబిట్స్ అనేవి ఇప్పట్లో ఉన్న జనరేషన్ వాళ్ళకి లేదు. వీఆర్ సీయింగ్ వెరీ రేర్లీ. అండ్ ఇంకొకటి స్ట్రెస్. ఇప్పుడు చాలా మంది కపుల్స్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల, ఇద్దరు బిజీ అయిపోవడం వల్ల స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఇంట్లో కుక్ చేయడం ఇస్ వెరీ రేర్ అయిపోయింది ఇప్పుడు. సో బయట నుంచి ఆర్డర్ చేసుకోవడమే ఎక్కువైపోతుంది. సో దీనివల్ల అన్నెసరీగా యూఆర్ కన్స్యూమింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. తెలియకుండానే మీ క్యాలరీస్ ఎక్కువ తింటున్నారు. సో అంటే మీరు కొన్నే తింటున్నా అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నట్సే తీసుకుందాం. ఇప్పుడు నట్స్ అనేవి ఫ్యాట్ కంటెంట్ అనమాట. నార్మల్గా ఒక మన ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ ఇస్ ఎనఫ్ ఒక నార్మల్ పర్సన్కి.
కానీ మనకు తెలియకుండానే అదొక స్నాక్స్ లాగా వాడుతున్నాం మనం. సో నట్స్ స్నాక్స్ లాగా ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి. సో అది కూడా ఓవర్ వెయిట్‌కి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడాస్. ఇప్పుడు చాలా మంది బిర్యానీ, బయట ఫుడ్ తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు డ్రింక్స్ కూడా యాడ్ చేసుకుంటారు. కంపల్సరీ that's- థమ్స్ అప్ ఉండాలి. సో దట్స్ అ లాట్ ఆఫ్ షుగర్. హ్మ్. సో అవి దాంట్లో షుగర్, ఆల్కహాల్ 0 క్యాలరీస్ ఉన్నా కూడా మీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. మీ గట్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అవును. సో ఈ సోడా డ్రింక్స్‌లో ఎక్కువ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఉంటాయి. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ వల్ల ఏంటంటే మనకు గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మళ్ళీ అది ఇంకొక వేరే ఇష్యూ. నేను ఓవర్ వెయిట్ ఉన్నా, నేను లావ్ అవుతున్నా అని ఎప్పుడు అనుకోవడమే కాకుండా యూ హావ్ టు టేక్ యాక్షన్. ఫస్ట్ ఏదో ఒక స్టార్ట్ చేయాలి కదా. స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఏదో ఒకటి చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. యావరేజ్‌గా ఎంత టైం పడుతుండొచ్చు మేడం? ఒక ఒబీస్ పర్సన్ ఉన్నాడు. యావరేజ్‌గా ఒక 110 కేజీస్ అంటే ఒబీస్ అంటాం. ఓకే. అతను మరీ 20కి అయితే రాలేడు 100% గానీ అట్‌లీస్ట్ 70 - 80 మధ్యలో బ్యాలెన్స్ కావడానికి ఎన్ని డేస్ పడుతుండొచ్చు? కరెక్ట్‌గా మీరు క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ, క్యాలరీస్ బర్న్ చేస్తూ, మంచిగా ఎక్సర్సైజ్ మరీ ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్‌గా వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ చేసిన ఒక 3 to 6 మంత్స్‌లో మీకు రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ఫర్ ఎ నార్మల్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ మెటబాలిక్ డిజార్డర్స్. అంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్, హ్మ్. థైరాయిడ్, పీసీఓడి ఉంటాయి కదా. వాళ్ళకి రిజల్ట్స్ కొంచెం లేట్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి ఆల్రెడీ. సో అవి రెస్పాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒబీస్ పర్సన్‌లో అతను ఆ 6 మంత్స్‌లో కన్సిస్టెన్స్‌గా ఒక డైట్ అంటే ఒకటి 2 డైట్స్ ఉంటాయి కదా. అంటే ప్రోటీన్ ఎంత తినాలి? రైస్ తినొచ్చా? లేకపోతే ఇట్లా ఏదైనా ఓకే. స్టాటిక్‌గా అంటే వాడు ఏం చేయకున్నా పర్లేదు. ఇవి తింటే తగ్గుతాడురా బాబు అనుకోవడానికి. సో మేజర్‌గా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మొత్తం నెగ్లెక్ట్ చేయాలి అని అనట్లేదు నేను. హ్మ్. కార్బోహైడ్రేట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎనర్జీ సోర్స్. ఓకే. సో మీరు బాగా వర్కౌట్ చేస్తున్నారు, మీ బయట పని ఎక్కువ ఉంటుంది. మీరు అంటే బేసిక్‌గా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏంటంటే కార్బ్స్ అవాయిడ్ చేస్తారు. బికాస్ దే డోంట్ వర్క్ అవుట్ సైడ్. అవును. వాళ్ళ పని ఎప్పుడు కూర్చోవడమే కాబట్టి దే ఈట్ లెస్ కార్బ్స్ అండ్ దట్ ఈస్ ద రైట్ థింగ్. లెస్ కార్బ్స్ తినండి. ఇంక్లూడ్ ప్రోటీన్, ఇంక్లూడ్ ఫ్యాట్స్. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే ఒక ఇల్లు కట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. వానికి డయాబెటీస్ ఉందనుకోండి. లేకపోతే వాడు ఒబేస్ ఉన్నాడు. తగ్గించుకోవాలంటే వాడు బాగా బంద్ చేస్తుంటాడు. అయినా తగ్గదు. కొందరికి. అందరని కాదు కొందరికి. బేసిక్‌గా ఇప్పుడు ఇదొక స్టేట్మెంట్ ఉందండి. ఏంటంటే నేను కొంచెమే తింటాను కానీ వెయిట్ పెరుగుతాను. సో ఇదేంటంటే దిస్ నాట్ యాక్చువల్లీ ద బాడీ ఫ్యాట్. యాక్చువల్‌గా ఏంటంటే వాటర్. ఓకే. సో మీ బాడీలో వాటర్ ఉండిపోవడము. వాటర్ ఎందుకు ఉంటుంది? మీరు సోడియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఓకే. సోడియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తింటే ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది. సో మీ బాడీలో వాటర్ వెయిట్ వల్ల కూడా బాడీ స్కేల్ అనేది 2-3 కేజెస్ చూపిస్తుంది. అవును. ఇట్స్ నాట్ దట్ ఇస్ ఎ బాడీ ఫ్యాట్. కాన్‌స్టిపేషన్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మామూలుగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో గ్రావిటీ అనండి, వాళ్ళు కూర్చునే పొజిషన్ ఉండని, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్‌తో పాటు మెయిన్ థింగ్ కాన్‌స్టిపేషన్. వాళ్ళకు డైటీషియన్‌గా మీరు సజెస్ట్ చేసే బెస్ట్ ఫుడ్. అంటే సూపర్ ఫుడ్ లాగా అన్నమాట. ఓకే. సూపర్ ఫుడ్స్ అంటే ఫైబర్ చాలా ఉన్నాయండి. అంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్. దీస్ ఆర్ ద ఫైబర్ రిచ్. ఇప్పుడు వెజిటబుల్స్ కంటే ఈ సీడ్స్‌లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎలా తినాలి వీళ్ళని? అంటే నానబెట్టుకున్న, నైట్ సోక్ చేసుకొని పొద్దున తిన్నామా? అంటే చియా సీడ్‌కి ఎలా తినాలి? ఓకే. పంకిన్ సీడ్ అయితే ఎలా తినాలి? సో బేసిక్‌గా ఇవి సోకింగ్ అన్నా, స్ప్రౌటింగ్ అన్నా, లేకపోతే రోస్టింగ్ అన్నా, లేకపోతే ఫర్మెంట్ చేసి తినడం అన్నా ఎలా అయినా తినొచ్చండి. బట్ షుడ్ నాట్ బి ఈటెన్ ఇన్ రా. రాగా మాత్రం తినొద్దు. ఎందుకంటే దాంట్లో కొంచెం యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అది ఆ ఫేజ్‌కి మనం వెళ్ళొద్దు కాబట్టి సో స్ప్రౌటింగ్, సోకింగ్, ఫర్మెంటింగ్, రోస్టింగ్ అండ్ మేక్ అ పౌడర్ ఆఫ్ ఇట్. కొంతమందికి పౌడర్ చేసుకోవడం అంటే ఏంచి రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని మీరు నార్మల్‌గా మీ రైస్‌లలోనో, దోసలలోనో, ఇడ్లీ మీదనో మీకు ఇష్టమైన నచ్చిన కర్డ్‌లలో నచ్చిన ఫుడ్స్‌లలో ఇంక్లూడ్ చేసేసుకుంటే ఇట్స్ ఫైన్. జనరల్‌గా క్వాంటిటీ ఎంత? 1 టీ స్పూన్ ఇస్ ఒక ఎనఫ్. టీ స్పూన్. 1 టీ స్పూన్ ఇస్ ఎనఫ్. 1 to 2 టీ స్పూన్స్ ఇస్ ఎనఫ్. ఓకే. ఇంకొక డౌట్ ఏందంటే ఇప్పుడు కాన్‌స్టిపేషన్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా. వాళ్ళ డైట్‌లో ఇప్పుడు ఈ నాన్ వెజ్ అనేది తినొచ్చా? వాళ్ళు తినకూడదా? తింటే మీరనుకున్నట్టు ఈ పంకిన్ సీడ్ తింటూ అంటే పౌడర్ ఏసుకొని కొంచెం మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవచ్చా? కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేజర్‌గా ఇప్పుడు మనకు జైలమ్ హస్క్ అని ఉంటుంది. అంటే ఏంటంటే వీట్ బ్రాన్, దాని ఔటర్ లేయర్ హస్క్. సో నార్మల్‌గా ఆ హస్క్ పౌడర్ చేసి
వాటర్లో కలుపుకొని తాగితే మీ కాన్స్టిపేషన్ విల్ క్యూర్. ఓకే. ఓకే, దట్ ఈస్ 100% జైలం హస్క్ అది. సో ఆ బయట హస్క్ పౌడర్ చేసుకుని మీ కాన్స్టిపేషన్ అనేది క్యూర్ అయిపోతుంది అది. ఇంకా ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయా డైట్ విషయంలో? మేజర్‌గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఒక యాజ్ ఎ జనరల్‌గా నార్మల్ గోయింగ్ ఎంప్లాయీ ఇప్పుడు నేను అనుకోండి నేను ఒక ఆఫీస్‌కి వెళ్తున్నాను. నాకుండే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు గట్ ఇష్యూసే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఏం తిన్నా మనకు ఎఫెక్ట్ అయ్యేది అక్కడే. సో బ్లోటింగ్ అని, గ్యాస్ అని, కాన్స్టిపేషన్ అని, ఇంకా అప్పుడప్పుడు వామిటింగ్స్ అని, డయేరియా అని, ఫుడ్ పాయిజనింగ్ అని. సో ఈ గట్ ఇంటాలరెన్సెస్ చాలా ఉంటాయి కొంతమందికి. చాలా ఫుడ్స్ లేకపోతే చాలా ఫుడ్స్ పడవు. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే వీట్ పడకపోవడం. సో ఇవన్నీ అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి, వాళ్ళ జెండర్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి ఇష్యూస్ అనేవి. సో ఎలా ఉంటాయి ఇష్యూస్ అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. తెలిసిన తర్వాతే ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్‌కి రీచ్ అవుతే దే విల్ గైడ్ యూ. సో ఇప్పుడు మీరన్న దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ గురించి అన్నారు కదా! ఫుడ్ పాయిజనింగ్‌కి బేసిక్ రీజన్ ఏందసలు? ఫుడ్ పాయిజనింగ్‌కి బేసిక్ రీజన్ ఏంటంటే కొంతమందికి ఈరోజు తిన్న ఫుడ్ రేపు అంటే ఒక ఫుడ్‌ని 2-3 డేస్ అలాగే ఉంచడం ఫ్రిడ్జ్‌లో. అంటే మొన్న ఒక వార్త విన్నాను కాబట్టి చెప్తా. ఒక 4 డేస్ 2 డేస్ బోనాల పండుగ టైంలో అతను మటన్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వండిన ఫుడ్‌ని తిన్న తర్వాత 8 మందిలో ఒకరు బతికారు. ఇప్పుడు నార్మల్‌గా ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతదంటే మోస్ట్‌లీ మన ఇంట్లో చేసిన ఫుడ్‌కి ఫుడ్ పాయిజనింగ్ ఇస్ వెరీ రేర్. అంటిల్ అన్లెస్ యూ స్టోర్ ఫర్ సో మెనీ డేస్. సో మనం బయట ఫుడ్ తింటేనే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో కుక్ చేస్తారు. ఆ ఉల్లిపాయలు కుళ్ళిపోయి ఉంటాయి. ఆ మసాలాస్ ఇంగ్రీడియెంట్స్ ఎక్స్‌పైర్ అయి ఉంటాయి. మన కోసం ఫ్రెష్‌గా అప్పుడే ఆయిల్ తీసి వండరు మనకు. ఫ్రెష్ మీట్ కూడా కాదది. సో ఫ్రోజన్ మీట్ ఉంటుంది. ఫ్రోజన్ అంటే ఎప్పటినుంచో అది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అందుకే మనకు అప్పటికప్పటికే 10 మినిట్స్‌లో సర్వ్ చేస్తుంటారు రెస్టారెంట్‌లో. సో అందరి గట్ టాలరెన్సెస్ ఒకేలా ఉండవు. సో ఫుడ్ పాయిజనింగ్ ఒకరికి ఇప్పుడు సేమ్ రెస్టారెంట్‌లో మనం 4 మెంబర్స్ తిన్నా ఒకరికే ఫుడ్ పాయిజనింగ్ అవుతది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ బాడీ. ఒబెసిటీ దాంట్లోనే పిల్లల గురించి మాట్లాడితే పిల్లల్లో ఒబెసిటీ కూడా చాలా పెరిగిపోతుంది. యెస్. పిల్లలలో మేజర్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు ఐడియా ఉంటది. ఇట్లా వాళ్ళు స్కూల్‌కెళ్ళి బిజీ లైఫ్‌లో పేరెంట్ ఫుడ్ అందిస్తా ఉంటారు వాళ్ళకి. అది రీజనా? లేకపోతే డైట్ రీజనా? లేకపోతే ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! బిస్కెట్స్ గానీ, మన బ్రెడ్స్ కానీ వాటి వల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి నష్టాలు? ఓకే. బేసిక్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కిడ్స్ విషయానికొస్తే మనం కొంచెం ఎక్స్‌ట్రా కాషియస్‌గా ఉండాలి. బికాజ్ దట్ ఈస్ అ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ వాళ్ళకి ఇవ్వలేం మనం. అంటే మనం తినేటట్టు వాళ్ళకి మనం ఫుడ్ పెట్టలేం. సో ఏంటంటే ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఫస్ట్ అది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇప్పుడు మనం ఇడ్లీ తినే బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ చేస్తూ నట్స్ మనం ఏం పెడతామో అదే పెడతాం. బట్ ఇన్‌స్టాంట్‌గా కావాలి అనుకుంటే కొంతమంది బ్రెడ్, ఈ సీరియల్స్ అని, ఈ గ్రాన్యూల్స్ అని, ఇలా ప్రోటీన్ బార్స్ అని అవి యాడ్ చేస్తూ ఉంటారు. సో అవి రాంగ్ అని నేను చెప్పట్లేదు. సో నార్మల్‌గా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో కొంచెం ప్రాబ్లమ్ ఏందంటే మీరు ఫ్రంట్ పేజే కాకుండా కొంచెం ఆ ప్యాకెట్ తిప్పి ఈ ప్యాకెట్ లోపల ఏముంది అన్న ఇంగ్రీడియెంట్స్ ఒకటి చదవండి. ఇప్పుడు మీరన్న దాంట్లలో ప్యాకేజ్ తిప్పి చూడాలని అంటారు. దాంట్లో ఏది చూసి పక్కకు పెట్టేయాలి? ఈ ప్రోడక్ట్ అంటే పలానాది ఉందిరా, దీన్ని పక్కకు పడేసేయాలి, దీన్ని తినకూడదు అనే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? చెప్తాను. సో ఇప్పుడు ప్యాకెట్స్ ఫుడ్స్‌కొస్తే ఏది అవాయిడ్ చేయాలి అని అంటే ఇప్పుడు బేసిక్‌గా అందరూ చూసేది మైదా, షుగరే. మైదా, షుగర్ తినొచ్చు. అంటే మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్ కాదది. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి యూ కెన్ యాడ్ ఇట్. ఇట్స్ నాట్ థట్ ఇష్యూ. సో నువ్వు మైదా, షుగర్ పక్కన పెడితే ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా? ఏమైనా ఎంఎల్సిఫైయర్స్ ఉన్నాయా? ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేశారా? అవి ఫస్ట్ చెక్ చేసుకోండి. కొన్ని షుగర్‌కి సబ్స్టిట్యూట్స్‌గా ఆర్టిఫిషియల్ స్వీట్‌నెస్ మనకు అవి అసలు ఆ వర్డ్స్ కూడా స్పెల్ చేయనికి కూడా రాదు మనకు. సో అలాంటివి అవాయిడ్ చేయండి. మీకు అసలు ఆ ఇంగ్రీడియెంట్ ఏంటో అర్థం కానప్పుడు పక్కన పడేసేయండి ఆ ప్యాకెట్. మేజర్‌గా మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు సపోజ్
మీరు హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నారు అనుకోండి, పైన ఫ్రంట్ 100% పేజ్ ఆటా లో అని ఉంటది. 100% ఆటా గాని 100% 100% మల్టీగ్రెయిన్ హోల్ అని వీట్ ఉంటది. ఆటా అని ఉంటుంది. కానీ ప్యాకెట్ తిప్పి చూస్తే వాడు మళ్ళా ఫస్ట్ ఇది మైదా అనే ఉంటుంది. ఆ సెకండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ ఓన్లీ 4% 5% వీట్ ఉంటుంది. అంతే, మిగతా అంతా షుగర్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్. సో ఇవన్నీ లేకుండా నార్మల్ గా 100% వీట్ అండ్ బ్రెడ్ అని ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ వచ్చాయి. సో లుక్ ఫర్ దాట్. ఇంకొకటి నేను మొన్నే చూశాను ఇక్కడ, ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ వాటర్ బాటిల్స్ మామూలు వాటర్ ప్యాకేజ్ బాటిల్స్ డ్రింకింగ్ వాటర్స్, దాంట్లో కూడా లిక్విడ్ నైట్రోజన్ ఫిల్ చేస్తున్నారు. దానివల్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుందంట. బాటిల్ ఓకే. గట్టిగా ఉంటుంది, ఇప్పుడు గట్టిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది పట్టుకోవడానికి, ప్యాకేజ్ చేసినప్పుడు ఓకే దాని షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుందంట లిక్విడ్ ఓకే. నైట్రోజన్. నన్ను అడిగితే అసలు ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ తాగకపోవడమే మంచిది. అది కరెక్టే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అది చేయలేం కదా. క్యారీ దానికి యువర్ ఓన్ alternate- వాటర్ బాటిల్. మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ తీసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ తో ఉండండి. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, బయట ఫుడే కాకుండా ఓకే హ్యావ్ టు టేక్ ద క్యారేజ్. అంటే దిస్ ఇస్ ఆల్ డిసిప్లిన్. ఓకే, నేను హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటే క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, క్యారీ యువర్ ఓన్ ఫుడ్. జామ్ ఉంటుంది, కెచప్స్ ఉంటాయి. పిల్లలు టమాటో కెచప్ కానీ ఇవి తినడం వల్ల వాళ్ళకి బెటరా కాదా? అంటే మనం హెల్దీగా ఆటా పెట్టి మనం చేసిస్తున్నాం, రోటీ చేసిస్తాం కష్టపడి, దానికి ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం. Okay. ఒక జామ్, జామ్. స్వీట్నర్ కోసం జామ్, లేకపోతే కొంచెం హాట్ తినాలంటే కెచప్స్ కానీ అలాంటివి ఇస్తున్నాం. అవి ఎంతవరకు సేఫ్? ఓకే, బేసిక్ గా ఈ జాము కెచప్ పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చపాతీ కెచప్ అన్న ఆ కాంబినేషన్ మర్చిపోండి. దట్స్ నాట్ ద రైట్ వే టు ఈట్. ఇప్పుడు Okay. జనరల్గా ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే, మా ఇంట్లో అయినా సరే, ఒక్కొక్కసారి హరీబరీలో చపాతీలో జామ్ పెట్టేసి రోల్ Yes. చేసి ఇస్తాం, బ్రెడ్లో జామ్ పెట్టేసి రోల్ చేసి ఇచ్చేస్తాం. బ్రేక్ వరకు మనం ఫస్ట్ మార్నింగ్లో దోశ తినిపించిన, స్కూల్కి ఒక బ్రేక్ టైం అని కొత్త పెట్టారు. మా ఉన్న టైంలో అయితే లేదు. బ్రేక్ టైంలో కంపల్సరీ జామ్, దాని మీద బ్రెడ్ జామ్, బ్రెడ్ బటర్ ఇట్లా ఇస్తున్నాం. అవి ఎట్లా? అది కూడా ఇప్పుడు మీరు ప్యాకెట్స్ ఫ్రంట్ ప్యాకెట్ లో ఏముంటుంది, 100% టొమాటోస్ ఉంటుంది, నో షుగర్ యాడ్ అని కూడా వస్తుంది, నో ప్రిజర్వేటివ్స్ యాడ్ అని కూడా వస్తుంది. కానీ మీకు ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ ఉంటుంది. దాంట్లో టొమాటోస్ 2 to 3% మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు పక్కన పెట్టేసేయండి. సో తినొద్దు అవన్నీ. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్యాకెట్ని అవాయిడ్ చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్లో అంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. సో ఎంత షార్ట్గా అంటే ఇప్పుడు కెచప్ అయితే ఏముంటుంది, టొమాటోస్ కెచప్, టొమాటోస్ ఉంటాయి, షుగర్ ఉంటుంది. సో దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఉంటున్నాయి అంటే ఇట్స్ లోడెడ్ విత్ అదర్ నాస్టీ థింగ్స్. సో అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు బిస్కెట్స్ ఉంటాయి, ఇప్పుడు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని, డైజెస్టివ్ బిస్కెట్స్ అని చాలా వస్తున్నాయి. ఆ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని ఆ ఫ్రంట్ ప్యాకెట్ లో ఉంది, కానీ తిప్పి చూస్తే ఆ ప్యాకెట్ ని దాంట్లో షుగర్ ఉంది, బట్ షుగర్ సబ్స్టిట్యూట్ వేరే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అది యాడ్ అయి ఉంది. అదే ఇంకా డేంజర్. అది ఇంకా చాలా డేంజర్. అది అంటే బేసిక్ గా ఇవన్నీ మన గట్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ రెగ్యులర్ గా తినడం వల్ల ఏంటంటే మన గట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండదు. జనరల్ మనం డైట్ ఫాలో అయినా పిల్లలకు పెడతా ఉంటాం కదా. ఇప్పుడు బ్రేక్ అంటే 100% ఒక బిస్కెట్ ప్యాకెట్ ఆర్ లేకపోతే ఏదన్నా బయట నుంచి చేసిన స్నాక్స్ కానీ, అవి ఇంట్లో చేసేది అంటే పిల్లలు కూడా వద్దంటుంటారు, మారం చేస్తుంటారు. మీరు ఇప్పుడు డైట్ పరంగా బెస్ట్ స్నాక్ అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ పెట్టడానికి ఒక బెస్ట్ స్నాక్ చెప్పండి. నేనైతే మఖానా పెడతా అండి మా పిల్లలకి. మఖానా పెడతాను, లేకపోతే ఈ రోస్టెడ్ పీనట్స్ పెడతాను. పల్లీలు నార్మల్ పల్లీలు బాగా ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఏం కాదండి, ఇట్స్ ఆల్ మిస్కన్సెప్షన్స్ అన్ని అంతే. అంటే పల్లీలు తింటే దగ్గు వస్తుంది, స్వీట్ తింటే జలుబు వస్తుంది, జామకాయ తింటే జలుబు వస్తుంది, ఇవన్నీ ఆల్ మిస్కన్సెప్షన్స్. అంటే అంత నాట్ ట్రూ. జామకాయ తింటే చాలా హెల్దీ ఫుడ్ అది, కానీ జలుబు వస్తుంది అని చెప్పేసి దూరం పెడతా ఉంటారు. సో ఇట్స్ ఆల్ అంటే ఫాల్స్ అంటే కొంతమంది పడవు, కొంతమందికి పడతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. సో నేనైతే స్నాక్స్ పెడతా అండి, రోస్టెడ్ పీనట్స్, ఇంకా చనా ఉంటుంది కదా, అది పొట్టుతో ఉంటుంది చనా, అది. సో అది పెడతాను. ఇంక నట్స్ పెడతాను, నట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ బాక్స్ లో పెడితే కొంచెము అవి కలర్ మాడిపోవడము అవి ఉంటాయి కాబట్టి నేను ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తాను. బట్ నట్స్, డ్రై ఫ్రూట్స్, ఈ మఖానా, ఈ పీనట్స్, రోస్టెడ్, ఇంకా ఇలా
ఇలా స్నాక్స్ పెట్టేసి నార్మల్గా సాల్ట్ అండ్ పెప్పర్ ఘీలో రోస్ట్ చేసి పెట్టేసి సరిపోతుంది. దానికి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ పెట్టాలి, జామ్ పెట్టాలి, చిప్స్ పెట్టాలి అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. పెట్టడం కూడా ఉండదు. బండి మీద వెళ్తూ ₹10 షాప్‌లో ఇస్తే వాడు చిప్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. తీసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు మా పిల్లలు కూడా ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బాక్సెస్ లో అవే ఉంటాయి. అవును. బిస్కెట్స్ తీసుకొస్తున్నారు మమ్మీ, చిప్స్ తీసుకొస్తున్నారు మమ్మీ, చాక్లెట్స్ తీసుకొస్తున్నారు అని. నాకెందుకు అవి పెట్టట్లే అని. నేనైతే నా పిల్లలకైతే చెప్తున్నాను. వాళ్ళది మంచి ఫుడ్ కాదు. అంటే వాళ్ళు తింటున్నారు అంటే వాళ్ళు తింటారు. నువ్వు తినొద్దు అని కొంచెం గైడ్ చేయడం నేర్పిస్తున్నాను. నా పిల్లలు మాత్రం కొంచెం చెప్తా ఉన్నారు. అది ఓకే. తినొద్దు, ఇది తినొద్దు అని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు కదా! అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను చెప్పడానికి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏందంటే ఇప్పుడు ఒబేసిటీ పిల్లల్లో కూడా ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీలో వాళ్ళకు డైట్ సజెస్ట్ చేయొచ్చా? లేకపోతే వాళ్ళు ఏదైనా తినుకుంటూ తగ్గుకోవాలా ఎక్సర్సైజ్‌తోనే? పిల్లలకి ఎలాంటి డైట్ బెటర్ అండి? చాలా మందికి చెబ్బీగా ఉండడం ఇష్టం పిల్లలు. చెబ్బీ ఎంతవరకు కరెక్ట్? ఒబేస్ అనేది ఎప్పుడు తెలుస్తది? ఓకే. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు కిడ్స్ ఏంటంటే బయట అవుట్‌డోర్ గేమ్స్ ఆడడం ఆపేసిండ్రు. ఫోన్లు పట్టుకోవడము, టీవీ పట్టుకోవడం. దిస్ హ్యాస్ బికమ్ అ డైలీ రొటీన్. స్కూల్‌కి వచ్చిన తర్వాత బయట ఆడుకోకుండా టీవీ చూడడం. సో దానివల్ల ఏమొస్తుంది? వాళ్ళ క్యాలరీస్ ఏం బర్న్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం గేమ్స్ ఆడట్లేదు. బయట యాక్టివ్‌నెస్ తగ్గిపోయింది కదా! సో ఇంట్లోనే కూర్చొని సోఫాలల్లో టీవీ చూస్తూ ఉంటే ఆబ్వియస్‌గా ఫ్యాట్ పెరుగుతుంది. సో ఆబ్వియస్‌గా ఒబేసిటీ అనేది వస్తుంది. సో అట్లా కాకుండాడానికి మంచి ఏదైనా యాక్టివిటీస్‌లో జాయిన్ చేపియండి. స్విమ్మింగ్ చేయడమో, లేకపోతే కరాటేనో, డాన్సింగో, లేకపోతే గేమ్స్‌లలోనో చేయండి. సో ఏదో ఒక దాంట్లలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఓకే. సో ఈ చబ్బీనెస్ థింగ్ అనేది మనకు ఎప్పటినుంచో మన ఓల్డ్ ఏజ్ నుంచి ఉందన్నమాట అది. ఎందుకంటే చబ్బీగా ఉంటే వీడు హెల్తీగా ఉన్నాడు అని ఒక వెరీ స్పెక్యులేషన్ అంతే. బట్ ఇట్స్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే అప్పట్లో అంటే మనకు మంచి ఫుడ్ దొరికేది. కాకపోతే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు లీన్‌గా ఉన్నోళ్ళ వాళ్ళ పరిస్థితి ఏందంటే వీడేందిరా ఇంత బక్కగా ఉన్నాడు. వీడు హెల్తీగా ఉన్నాడా లేదా అని డౌట్ వాళ్ళకొస్తుంటది. ఎదుటి వాళ్ళకొస్తుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కింటోళ్ళకి వస్తుంటది. మనోడు యాక్టివ్‌గా ఉన్నా సరే బక్కగా ఉన్నాడనే క్వెషన్ చేస్తా ఉంటారు. వాళ్ళ గురించి ఎలాంటి? సో మేజర్‌గా వాళ్ళ ఫుడ్ డైట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటదండి. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఒకటే సిట్టింగ్‌లో మంచిగా తింటారు. కొంతమంది ఏందంటే ఎక్కువ తినలేరు. కొంచెం కొంచెమే తింటూ ఉంటారు. అంటే స్మాలర్ మీల్సే ఒక 4, 5 టైమ్స్ తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ స్లిమ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ హై ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ బక్కగా ఉండడం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. సో ఇట్ డిఫరెన్స్. కొంతమంది మంచిగా తింటారు ఒక సిట్టింగ్‌లో. కొంతమంది తినలేరు అట్లా. సో కొంచెమే తింటా నాకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 1, 2 అవర్స్ కాగానే మళ్ళీ ఆకలైతుంది. సో మళ్ళీ తింటారు. సో అలాంటి వాళ్ళు అలా లీన్‌గా ఉండడం జరుగుతుందన్నమాట. మేడం ఇప్పుడు డయాబెటిస్ వాళ్ళుంటారు. వాళ్ళకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్వీట్ తినొద్దు, అది తినొద్దు. వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా స్వీట్‌నర్స్ వచ్చినాయి. సేఫ్ కాదంటున్నారు. ప్యాకేజ్ మీద క్లియర్‌గా రాసుంటది. ఇప్పుడు వాళ్ళకు ఆల్టర్‌నేట్‌గా నేచురల్‌గా వాడుకోవాల్సింది ఏ ప్రోడక్ట్? అంటే ఏది తినొచ్చు ఇంట్లో దొరికే దాన్లలో? జాగరి అంటారు కదా! మనం బెల్లం తినగలుగుతామా? దాంట్లో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా పాపం వాళ్ళకు? సో ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏ కైండ్స్ ఆఫ్ షుగర్స్ నన్ను అడిగితే తినొద్దండి. అంటే ఇప్పుడు షుగర్ బదులు జాగరి తినొచ్చు, హనీ తినొచ్చు, డేట్స్ తినొచ్చు అని అంటాం కానీ అది కూడా అవన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నవి అవన్నీ. సో డేట్స్ పక్కన పెడితే సో ఇప్పుడు మోస్ట్‌గా ఎక్కువ రీప్లేస్ చేసేది షుగర్‌తో జాగరితోనే. షుగర్‌కి జాగరితోనే చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ ద రైట్ వే. నేను సింపుల్‌గా ఎట్లా చెప్తానంటే ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒకరేమో షుగర్, ఒకరేమో జాగరి. ఇప్పుడు షుగర్‌కి ఎగ్జామ్‌లో 0 మార్క్స్ వచ్చాయి. అంటే ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో 0 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు జాగరికి 4 మార్క్స్ వచ్చాయి. సో వానికి కొంచెం ఐరన్ లెవెల్స్, కొంచెం మాగ్నీషియం లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా? అంతే 4 మార్క్సే వచ్చాయి వానికి. అంతే ఎక్కువ మార్క్స్ రాలేదు వానికి. నువ్వు వీనికి మెడల్ ఏమి ఇయ్యవు కదా! సో 4 మార్క్సే వచ్చాయి అంతే. ఇద్దరు ఫెయిలియర్సే. ఓకేనా? సో ఈ షుగర్ కంటే జాగరి బెటర్ అనేది 0 కన్నా 4 బెటర్ అన్నట్టుంది. నన్ను అడిగితే డయాబెటిస్‌కి ఏది వాడొద్దు. షుగరు వాడొద్దు, జాగరి వాడొద్దు. సో వేరే షుగర్ ఆల్టర్‌నేటివ్స్ మరి ఇంకా ఏంటి అని అంటే ఈ కోకోనట్ షుగర్. ఈ కోకోనట్ షుగర్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ద డయాబెటిస్. సో వేరే ఇంకా హనీ దానికి కూడా మీడియం
గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ ఆగేవ్ నెక్టర్ అని వస్తుంది, మాపిల్ సిరప్స్ అని వస్తున్నాయి. ఇవన్నీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డయాబెటీస్ పీపుల్. ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే యూ కెన్ హ్యావ్ డేట్స్, అది కూడా లిమిటెడ్ అమౌంట్ లోనే. అండ్ దిస్ యాడింగ్ కోకోనట్ షుగర్ ఇస్ గుడ్. బట్ సో షుగర్, జాగరీ, ఈ హనీ ఇవన్నీ జస్ట్ స్వీట్నర్స్ అంతే. మన టేస్ట్ కోసము అది మనం యాడ్ చేస్తాం అంతే తప్పించి అదొక స్పెషల్ న్యూట్రియంట్ అని ఏం కాదు. అదే ఎగ్ తినొద్దని, ఎగ్లో వైట్, ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో అని చెప్పి, యోక్ అని చెప్పేసి అంటుంటారు. ఎగ్ యాక్ ఇస్ ఫ్యాట్ కాబట్టి దాన్ని తినొద్దు అని అనుకుంటారు. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ అనేది బేసిక్ గా మనకు ఈ వైటమిన్స్ ఏ, డి, ఈకే అని ఉంటాయి. సో ఇవన్నీ ఫైట్ సాల్యుబుల్ వైటమిన్స్ యాక్చువల్ గా. సో ఈ విటమిన్స్ అబ్జార్ప్షన్ కావాలి అంటే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉండాలి, సఫిషియంట్ ఫ్యాట్ అమౌంట్ ఉండాలి, ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. అండ్ ఇంకొకటి హార్మోన్ రెగ్యులేషన్స్ కి మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ ఉమెన్లో, ఇంకా వేరే హార్మోన్స్, ఇప్పుడు మెన్స్ కి టెస్టోస్టెరాన్, ఇలా హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వడానికి, ఇంకా మన స్లీప్ హార్మోన్స్ అయినా, మన స్ట్రెస్ హార్మోన్స్ అయినా, ఇవన్నీ రెగ్యులేట్ అయ్యి మన మెటబాలిజంని, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి హార్మోన్స్ అనేవి రెగ్యులర్గా పనిచేయాలి. ఇవన్నీ పనిచేయాలంటే ఫస్ట్ మన బాడీలో ఫ్యాట్ సెల్స్ ఉండాలి. మన బ్రెయిన్లో 60% ఆఫ్ ద బ్రెయిన్ కంటైన్స్ ఫ్యాట్ సెల్స్. దట్ ఈస్ ఎసెన్షియల్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఫస్ట్ మీట్ అవ్వాలి, ఈ రిక్వైర్మెంట్స్. సో మొత్తానికి ఫ్యాట్ అవాయిడ్ చేయడము, లో ఫ్యాట్ డైట్ తినము, మొత్తానికి ఆయిల్స్ అవాయిడ్ చేయడము ఇస్ ఎ రాంగ్ చాయిస్. ఓకేనా? ఫస్ట్ మనము ఎంత ఆయిల్ తినాలని తెలుసుకోవాలి, కానీ మొత్తానికి ఆయిల్ మానేయాలి, నేను ఫ్యాట్ అసలే తినొద్దు, దీనివల్ల నేను లావ్ అవుతున్నాను అనేది ఒక రాంగ్ థింగ్. సో ఆ మిస్కన్సెప్షన్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఈ పీనట్స్, కోకోనట్స్ కూడా మంచి డైటరీ ఫైబర్. మనకు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఫైబర్స్, డైటరీ ఫ్యాట్స్ అవి. సో అవి ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు సూపర్ ఫుడ్స్గా మనము అవకాడోస్ అని, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటాయి. సో ఇవి వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఇవి. సో ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అవకాడోస్ తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటారు. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. దాంట్లో వైటమిన్ ఈ ఉంటుంది. సో యూ కెన్ ఇంక్లూడ్ అవకాడోస్, ఎగ్స్, peanuts, coconuts, extra virgin olive oil. The extra virgin olive oil is expensive, but if you're affordable, you can add in your diet. So ఈ ఫ్యాట్స్ లోనే చాలా మందికి ఆయిల్ ఏది వాడాలి అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఎలాంటి ఆయిల్ వాడాలి అనేది. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ వచ్చేసాయి. సో అవి ఏంటంటే లో స్మోకింగ్ పాయింట్స్ ఉంటాయి. సో లో స్మోకింగ్ పాయింట్స్ ఏంటంటే ఒక సర్టెన్ టెంపరేచర్ అయ్యాక దాని వాల్యూ, దాని న్యూట్రియంట్స్ అనేవి డిగ్రేడ్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ వరకు మనము వెళ్ళకుండా, సో ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు దాన్ని హీట్ చేయాలి. అంటే లో ఫ్లేమ్ లో వండుకోవాలి. ఆయిల్ వేడి చేసామండి ప్యాన్ లో, అది పొగలు వచ్చేంత వరకు చూడొద్దు మనం. ఓకేనా? అర్థం. దట్స్ కాల్డ్ స్మోకింగ్ పాయింట్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమైతుందంటే ఆయిల్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది, అంటే హార్మ్ఫుల్ కంపౌండ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అప్పుడు నువ్వు ఎంత మంచి ఆలివ్ ఆయిల్ తీసుకున్నా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ పాడైపోయినట్టే. సో ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో అదనమాట. సో మనము వంట చేసేటప్పుడు నార్మల్గా గ్రేవీస్కి, కర్రీస్కి ఇలాంటి లో స్మోకింగ్ పాయింట్స్ ఉన్న కర్రీస్ ఓకే. సో లో స్మోకింగ్ పాయింట్స్ ఉన్న ఆయిల్స్ ఓకే. అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఎనీథింగ్, పీనట్, కోకోనట్ ఆయిల్, డిపెండ్స్ అపాన్ ద రీజన్స్. మన కంట్రీలో ఒక్కొక్క రీజన్ వాళ్ళు ఒక్కొక్క ఆయిల్ వాడతారు. సో యూ కెన్ యూజ్ దట్. సో అంటే 2 times కంటే ఎక్కువ వాడద్దు ఏ ఆయిల్. వాడితే దాంట్లో హార్మ్ఫుల్ కంపౌండ్స్ ఫామ్ అయిపోతాయి, మళ్ళీ ఆయిల్ డిగ్రేడ్ అయిపోతుంది. సో ఇట్స్ వేస్ట్ అనమాట. సో అది. సో బేసిక్గా ఒక ఫ్యాట్ పిరమిడ్ లాగా చెప్తాను నేను, అంటే ఎట్లా వాడచ్చు అనేది. సో బేసిక్గా ఫస్ట్ థింగ్, నువ్వు అసలు ఎంత ఆయిల్ వాడాలో చూసుకో. అంటే 0.4 ఆఫ్ యువర్ బాడీ వెయిట్, అది మినిమం. దట్ ఈస్ మినిమం. అంటే అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, కానీ మరీ ఎక్కువ కాదు. ఓకేనా? ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్, దెన్ యూ షుడ్ వాచ్ అవుట్ యువర్ ఫ్యాట్ కంటెంట్. 0.4 grams లేకపోతే 0.4 ml? గ్రామ్స్. 0.4 అంటే ఒక 70 grams. ఇప్పుడు నార్మల్ గా నీ వెయిట్ 60 అనుకో, 0.4 into 60 ఎంత వస్తే అంత అన్ని గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ ని తీసుకోవాలి. ఓకే, అంతే. ఓకే. అంత కన్సంప్షన్ మస్ట్ గా ఉండాలి. అది మినిమమ్. ఒక 10 ఎక్స్ట్రా అయినా పర్లేదు, బట్ అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఇఫ్ యూర్ ఓవర్ వెయిట్ పర్సన్, ఇఫ్ యూర్ ఒబీస్ పర్సన్ అయితే యూ షుడ్ వాచ్ అవుట్ ఆన్ యువర్ ఫ్యాట్. ఎంత ఆయిల్ తీసుకుంటాం అనేది నేను పక్కా అది చూసుకో, ఎందుకంటే అది క్యాలరీ సర్ప్లస్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఏ ఆయిల్ వాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్ కర్రీస్కి వాడేస్తూ ఉంటాము.
అది అంటే కొంతమందికి అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అఫోర్డబుల్ అయితే చేసుకోవచ్చు. బట్ రిఫైన్డ్ ఆయిల్ అయినా ఇట్స్ ఓకే. అంటే మీరు ఎక్కువ యూజ్ చేయకపోతే కొంచెమే వాడుతున్నంటే సఫిషియెంట్‌గా వాడుతున్నారంటే ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు చాలా మంది ఘీ అండ్ ఆలివ్ ఆయిల్ ట్రెండింగ్‌గా ఉన్నాయి. సో ఈ యానిమల్ ఫ్యాట్స్ ఏంటంటే హై టెంపరేచర్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఆక్సిస్లెరోల్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. అది రిలీజ్ అవుతుంది మన బాడీలో. సో దట్స్ నాట్ ఎ ట్రాన్స్ ఫ్యాట్. బట్ అది యాక్చువల్‌గా మన హార్ట్‌కి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటది. ఓకే. ఘీలో బాగా ఆ! స్మోకింగ్ ఇప్పుడు పాయింట్ కంటే ఎక్కువ నార్మల్‌గా వెళ్తాయి. ఘీని నువ్వు ఒక యాస్ ఎ టాపికల్ ఇంగ్రీడియెంట్ యూజ్ చేయొచ్చు. చపాతీ మీద, దోస మీద, రైస్ మీద వాడొచ్చు. యూ కెన్ జస్ట్ అంటే ఇప్పుడు నార్మల్‌గా స్వీట్ డిషెస్ కూడా నువ్వు కుక్ చేసుకోవచ్చు. కానీ హై టెంపరేచర్స్‌కి అంతకంటే హై టెంపరేచర్స్‌కి నువ్వు ఘీ అంటే డీప్ ఫ్రైగాను ఫర్ కుకింగ్‌గా వాడావనుకో అంటే ఎక్కువ కన్సెప్ట్ మోర్ హీట్‌కి ఘీని ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటే ఇట్స్ రాంగ్ థింగ్. ఓకే. ఆయిల్స్‌లోనే కొన్ని క్లాసిఫికేషన్ ఉంటుంది. సాచురేటెడ్ అని, అన్‌సాచురేటెడ్ అని, ట్రాన్స్ ఫ్యాట్స్ అని. ఈ సాచురేటెడ్ అంటే కోకోనట్ ఆయిల్, ఘీ హ్మ్. ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఇవి నార్మల్‌గా మన డైట్‌లో ఒక 10% అనేది ఉంటే సరిపోతుంది. ఈ అన్‌సాచురేటెడ్‌లో ఏంటంటే పాలీ అన్‌సాచురేటెడ్ అండ్ మోనో అన్‌సాచురేటెడ్. ఇవి యాక్చువల్‌గా ఏందంటే దే ఆర్ ఎసెన్షియల్. ఓకే. మన బాడీకి హెల్తీ అండ్ ఎసెన్షియల్ అన్నమాట ఆయిల్స్. అంటే దేనికోసం అవసరం అండి? ఇప్పుడు పాలీలో ఫ్లాక్స్ సీడ్స్, హ్మ్. వాల్‌నట్స్, ఒమేగా 3s ఎక్కువుంటాయి. సో, ఒమేగా 3s బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి బావుంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్. హ్మ్. అంటే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్‌లలో, వాల్‌నట్స్‌లలో సో, మెయిన్‌గా కాగ్నిటివ్ ఫంక్షన్‌కి ఓకే. బావుంటదనమాట. సో, అవి ఎసెన్షియల్ మన బాడీకి. సో, అలాంటివి నువ్వు ఆయిల్స్‌లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. నార్మల్‌గా ఫుడ్ ద్వారా కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. కొంచెం సోక్ చేసుకొని తినేసేయొచ్చు ఆ! డైరెక్ట్‌గా. తినేయొచ్చు. ఈ మోనో అన్‌సాచురేటెడ్ ఏంటంటే ఇవి హెల్తీయెస్ట్ నార్మల్‌గా. ఇప్పుడు పీనట్ ఆయిల్ వాడడం, ఓకే. పీనట్ బటర్ వాడడం అండ్ అవకాడో ఆయిల్స్ అప్పుడప్పుడు. అవును. సో, ఇవి అప్పుడప్పుడు ఇవి రెగ్యులర్‌గా కాకున్నా కూడా అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్, థ్రైస్ అట్లా ఇలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకుంటే ఇట్స్ హెల్తీ గుడ్ ఆప్షన్ అన్నమాట. ఇంకొకటేందంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది సీడ్ ఆయిల్స్ బెటర్ కాదు అని హ్మ్. ఒకటి. సీడ్ ఆయిల్సే వాడాలి. మన టాపికల్ రీజన్‌కి మనకున్న నేటివిటీకి సీడ్ ఆయిల్స్ బెటర్ ఉంది. హ్మ్. ఈ దాంట్లో మీ టేక్ ఏంది? యాక్చువల్‌గా సీడ్స్‌లలో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఓకే. ఆ యాంటీ న్యూట్రియంట్స్ నార్మల్‌గా ఇప్పుడు సీడ్స్ అంటే ప్లాంట్స్ నుంచే కదా వచ్చేటి. సో, ఈ యాంటీ న్యూట్రియంట్స్ అనే ఒక్క వర్డ్ వల్ల దానికి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది యాక్చువల్‌గా. సో, అది మొత్తం కన్జ్యూమ్ చేయొద్దు సీడ్ ఆయిల్స్ అని. అంటే దాంట్లో ఈ ఫైటిక్ యాసిడ్స్ అని, టానిన్స్ అని అవి ఉంటాయన్నమాట కొన్ని యాంటీ న్యూట్రియంట్స్. సో, దాని వల్ల మొత్తానికి కన్జ్యూమ్ చేయొద్దు అనే ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది దానికి సీడ్స్ ఆయిల్ మీద. బట్ ఎందుకు మనం సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ తింటున్నాం కదా! మాక్సిమం అందరూ ఇప్పుడు హైదరాబాద్‌లో మాక్సిమం వాడేది సన్‌ఫ్లవర్ ఆయిలే. అదే. మన కొలెస్ట్రాల్ డిక్రీజ్ అనేది ఒక సెగ్మెంట్ నడుస్తా ఉంటది. అవును. డైటీషియన్స్ అందరూ కొలెస్ట్రాల్ పెరుగుతది. హ్మ్. ఇది తింటే కొలెస్ట్రాల్ తగ్గుతది. హ్మ్. దీన్ని తినడం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఈ ఆయిల్ తినొద్దు, ఆయిల్ తినొద్దు అని అంటుంటారు. హ్మ్. దీంట్లో మనం ఏ ఆయిల్ తిన్నా సరే మీరు ఒక పాయింట్ చెప్పారు కూడా. ఏ ఆయిల్ అయినా సరే దాని స్మోకింగ్ పాయింట్ చూసుకోవాలి. మనకు డబ్బులున్నాయిగా అని చెప్పేసి ఘీ వాడుకుంటా అంటే కూడా దానికి ఒక లిమిట్ ఉంటది. ఏదైనా సరే ఒక లిమిట్ ఉందని చెప్పారు. దీంట్లో మన డైట్ ఫ్యాక్టర్స్‌తోని మనం ఏ ఫుడ్స్‌తోని వాడుకుంటూ ఈ ఆయిల్ వాడినా మనకు జనరల్‌గా అందరూ ఆయిల్ ఒక్కటేసారి అవాయిడ్ చేయలేం. ఈ ఆయిల్ వాడుతున్న వాళ్ళు అంటే హార్ట్ అటాక్స్ కోసం కొంచెం గాని, అవేర్‌నెస్ కోసం వాళ్ళు ఎట్లా అంటే కంట్రోల్ చేసుకోవాలంటే ఏ ఫుడ్స్ తింటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఆయిల్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ అవుతుంది అని ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఫ్యాట్స్ అనేవి ఎసెన్షియలే అవి. బట్ కొలెస్ట్రాల్ ఈస్ డిఫరెంట్ మళ్ళా. ఇప్పుడేందంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రెడ్ మీట్స్, హ్మ్. డీప్ ఫ్రై ఫుడ్స్. అవును. సో, వీటి వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఒక పీరియడ్ సర్టెన్ నంబర్ ఉంది అన్న వాళ్ళకి సో, ఇలాంటి ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువైపోతాయన్నమాట. సో, అవి కొంచెం కంట్రోల్‌లో ఉండాలి మనం. మనం చూస్తున్నాం గదా! హార్ట్ అటాక్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా చాలా వింటానే ఉన్నాం. నడుస్తూ పడిపోవడం ఇవన్నీ. వీళ్ళందరూ ఉన్నా, లేకున్నా ఒక కాషియస్ మూమెంట్‌కొచ్చేసారు. అంటే మనకు హార్ట్ అటాక్ రావద్దంటే ఏ డైట్‌కెళ్ళాలని చెప్పి రిసర్చ్ చేస్తానే ఉంటారు రోజు. ఆ రీల్ జూసి, ఈ రీల్ జూసి వాళ్ళు ట్రై చేస్తా ఉంటారు. మీరు హార్ట్ అటాక్స్‌కి ప్రివెంట్ జేసుకోవాలనుకుంటే ఒక పర్సన్ ఎలాంటి డైట్‌కి బెటర్ అంటే ఉన్న లో బడ్జెట్‌లో మనకున్న దాంట్లో బెస్ట్ డైట్ ఏదో చెప్పండి? హార్ట్‌కి సంబంధించిన డైట్ ఏందంటే లో ఫ్యాట్ డైట్ అండి.
ఓకేనా. అంటే ఆయిల్ తగ్గించుకోవాలి మీరు. డీప్ ఫ్రై తగ్గియాలి, చాలా తగ్గియాలి. ఎప్పుడో 3 మంత్స్‌కి ఒకసారి తింటే ఓకే. రెడ్ మీట్స్ ఆపేసేయాలి. రెడ్ మీట్స్‌లో అంటే మటన్. మటన్ హ్మ్. ఇంకా బీఫ్ గాని ఇలాంటివి. బీఫ్ గాని అలాంటివి తగ్గించేసేయాలి. అంటే బేసిక్‌గా ఒకటేసారి అవాయిడ్ చేస్తే కూడా మీకు కూడా క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి మళ్ళీ. సో మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ యూ కెన్ అవాయిడ్ ఇట్. ఓకే. సో ఫైబర్ ఫుడ్ ఎక్కువ యాడ్ చేయండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని అంటే మనము ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఫైబర్. సో 30-40 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. సో ఈ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? వెజిటబుల్స్. ఓకే. వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రూట్స్‌లలో బెస్ట్ ఫ్రూట్ ఫైబర్ రిచ్ ఫుడ్. సో నన్ను అడిగితే సీజనల్ ఫ్రూట్స్ తినండి. అంటే మీకు అవైలబుల్ ఉన్న సీజనల్ ఫ్రూట్స్ తింటే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకే. మీ గట్ బాగుంటుంది, మీ స్కిన్ బాగుంటుంది. ఓకేనా. సో మేజర్గా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే. సో ఇవి ఇంక్లూడ్ చేయండి ఇట్లా. సో ఆయిల్స్ తగ్గించండి మెయిన్గా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు హార్ట్ హెల్తీగా ఉండడానికి డైట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంటే. కార్డియో చేయండి మంచిగా. లేదు నాకు అంత టైం లేదు, జిమ్కి వెళ్ళేంత టైం లేదు అని అనుకుంటే నార్మల్గా వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఇలా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చేస్తూ ఉండండి. అంటే మీ హార్ట్ వీక్గా ఇన్ఎఫెక్ట్గా అవ్వాలని అనుకోకండి. సో దాన్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచాలని ట్రై చేయండి. సో ఈ కార్డియో లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే హార్ట్ కూడా మంచి ఫంక్షన్ అవుతుంది. సో ఇట్ విల్ బీ హెల్దీ. అండ్ స్ట్రెస్ వల్ల, స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కూడా మీకు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే స్లీప్ మంచిగా రావాలంటే ఏ డైట్ అండి మరి? సో స్లీప్ సరిగా రావాలంటే డైట్ అవసరం లేదండి. మీకు నార్మల్గా 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ నెసెసరీ. ఇప్పుడు చాలా మంది నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఆ పేపర్ వర్క్ ఉంది, నాకు ఈ షూట్ ఉంది, నేను రేపు సబ్మిట్ చేయాలని చెప్పేసి చాలా మంది అందరూ స్లీప్నే త్యాగం చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు? నువ్వు ఫుడ్ త్యాగం చేయొచ్చు కదా, వాటర్ త్యాగం చేయొచ్చు కదా, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. అవి తినడం మనం మర్చిపోం కదా. సో అలాగే ఎందుకు స్లీప్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? కరెక్ట్. సో స్లీప్ నన్ను అడుగుతున్నైతే స్లీప్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. అంటే ఇప్పుడు మీరు డైట్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ స్లీప్ ని పక్కన పెట్టేసారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎంత మంచి డైట్ తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ స్లీప్ లేకపోతే ఏమైతే మీ హార్మోన్స్ అనేవి మీకు అగెయిన్స్ట్ గా వర్క్ అవుతాయి. స్లీప్ ఉండాలి. స్లీప్ లేకపోతే నీకు మళ్ళీ అదొక స్ట్రెస్ లాగా అయిపోతుంది, ఆ వేస్ట్ అలాగే ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో మీ హార్మోన్స్ ఫస్ట్ అందరికీ ఇప్పుడు ఉన్నది అదే, హార్మోన్స్ సరిగా పనిచేయట్లేదు, నేను ఏం చేయాలి, దానికి ఏం డైట్ తినాలి, మళ్ళీ సీడ్స్ యాడ్ చేస్తారు. హార్మోన్స్ పనిచేయట్లేదు అనగానే అందరు సీడ్స్ యాడ్ చేస్తుంటారు. ఇట్స్ గుడ్, సీడ్స్ యాడ్ చేయండి. ఫస్ట్ దానికంటే ముందు బేసిక్స్ మర్చిపోతున్నారు. డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాటర్ ఇంటేక్, ఇవన్నీ ఫస్ట్ సెట్ చేసుకోండి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆ సీడ్ సైక్లింగ్ అనే ప్రాసెస్, ఇవన్నీ యాడ్ అడ్వాంటేజెస్ అన్నమాట. సో అది ఇప్పుడు మీరు అన్నారు హార్మోన్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అని, ఉమెన్ లో మెయిన్ చూస్తుంటాం. వీళ్ళకి సూపర్ ఫుడ్ అంటే ఏం చెప్పగలుగుతాం? సూపర్ ఫుడ్స్, మ్యాజిక్ ఫుడ్స్ ఎప్పుడు ఏది ఉండదండి. అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద హోల్ ప్లేట్. మీ ప్లేట్ ఎలా ఉందో డిసైడ్ అవుతుంది. ఒక ఫుడ్ తినగానే అంత మ్యాజిక్ అయిపోదు. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు మీరు మంచి అవకాడో తింటారు, ఓకే గుడ్, ఇట్స్ నైస్ ఫ్రూట్. అది తింటున్నా ఓకే, కానీ మిగతా హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? జంక్ ఫుడ్ తింటున్నారు, వేరే సోడా డ్రింక్స్ తాగుతున్నారు, ఇష్టం వచ్చినప్పుడు పాడుకుంటున్నారు, సర్కాడియన్ రిథమ్ మెయింటైన్ చేయట్లేదు. సో అవి సరిగా లేవు. కానీ కంపల్సరీ నేను ఈరోజు అవకాడో తిన్నాను స్టేటస్ మాత్రం ఉంటుంది, అది ఉంటుంది. సో అంటే ఇవి ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్సే, కానీ ఈ బేసిక్స్ లేకుండా, ఇవి బ్యాలెన్స్ చేయకుండా ఇవి తిన్నంత మాత్రాన మీకు ఏ యూజ్ ఉండదు. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కదా, మనం డైట్ మేజర్ ఫ్యాక్టర్, స్లీప్ మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఒక భయం స్టార్ట్ అయింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అది నిజమా అబద్ధమా అనేది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకు? గవర్నమెంట్ మనకు వ్యాక్సిన్ ఇచ్చింది మనకు మంచి జరగనీకే. సో మేబీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ అది పక్కన పెడితే, ఫస్ట్ కరోనా టైంలో మీరేం చేశారు ఆ 2 years? అంటే అందరూ బేసిక్గా సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉన్నారు. ఆబ్వియస్ కదా, బయటకి ఎట్టే వెళ్ళేది లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్సే అందరికీ, అందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఆ టైంలో నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకున్నావు? కొంతమంది ఎక్సర్సైజ్ చేశారు, కొంతమంది మంచి ఫుడ్ తీసుకున్నారు, ఓకే. బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంది? అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉన్నారు.
అందరు ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తిన్నారు. సో వర్కౌట్ చేశారా మీరు? అది చేయలేదు. సో ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా మెయింటైన్ చేశారు హెల్త్ అనేది ఫస్ట్ అది చూసుకోండి. కరెక్ట్. సో అది చూసుకోకుండా వ్యాక్సిన్ వల్లనే వచ్చింది నాకు హార్ట్ అటాక్, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సో వాళ్ళ మీద దోషేద్దాము. సో దట్స్ వెరీ రాంగ్ థింగ్ అనేది. అదొక బ్యాడ్ ఐడియా, అంటే బ్యాడ్ ఆలోచన అది యాక్చువల్ గా. పోయేది లేదు కాబట్టి ఇంట్లో తినుకుంటూ కూర్చున్నాం. సో అంటే నీ ఎఫర్ట్ ఎంత ఉంది దాని మీద. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్గా హార్మోన్ డిస్టర్బెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు కొన్ని హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఫుడ్ వల్ల హార్మోన్ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జంక్ ఫుడ్ అంటాం. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జంక్ ఫుడ్ అంటారు, బర్గర్స్, పిజ్జా ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు మన దేశంలో జంక్ ఫుడ్, బర్గర్, పిజ్జా అనేటివి తినొద్దని చెప్తున్నారు. ఎవరన్నా అంటే నువ్వు బర్గర్లు, పిజ్జాలు తింటారు అందుకని లావు ఎక్కువ అంటారు. వేరే కంట్రీస్లో వాళ్ళు అదే తింటున్నారు కదా. మరి దానికి డైటీషియన్ మీరేం చెప్తారు? సో బేసిక్ గా ఫస్ట్ ఏ ఫుడ్ నైనా ఇట్లా గ్లోరిఫై చేయడం, అంటే బేసిక్ గా ఓకే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ని అందరూ ఓ వావ్ దీన్ని మెచ్చుకుంటారు. యానిమల్ బేస్డ్ ఫుడ్స్ రాగానే ఓ దిస్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ, ఇది తినొద్దు, యానిమల్ బేస్డ్ నాన్ వెజ్ తినొద్దు అసలు అని అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్ ఫుడ్స్ కి మనం ట్యాగ్స్ ఇవ్వడం మానేయాలి. సో అది ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ జంక్ విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా పిజ్జాస్, బర్గర్స్ ఇటలీలో మన ఇండియాలో వే ఆఫ్ కుకింగ్ అనేది డిఫరెంట్ ఉంది. సో మన దాంట్లో ఎక్కువ మైదా వాడతారు. ఆ ఆయిల్ కూడా ఎక్కువ 2-3 వీక్స్ నుంచి వాడిన ఆయిలే వాడతారు. ఆ వెజిటేబుల్స్, మీట్ అన్ని ఫ్రోజన్ ఉంటాయి, ఫ్రెష్ ఉండవు, దాంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది. సో అన్ని క్యాలరీ సర్ప్లైస్కి వెళ్ళిపోతారు అవి అలాంటివి తింటే. సో అండ్ టేస్ట్నెస్ కోసం ఈ ఎంఎస్జీస్ అంటే అజినోమోటో లాంటివి చైనీస్ ఫుడ్స్లో ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి, పిల్లలకి అలాంటి ఫుడ్ అసలు పెట్టకూడదు. సో ఇలాంటి బయట ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఒక మీ బాడీలో ఏదో రాంగ్ జరుగుతుంది అనమాట, ఏదో ఒక ఇంజురీ లాగా రాంగ్ జరుగుతుంది మీ బాడీలో. సో మళ్ళీ దానికి సపరేట్ డైట్ మళ్ళీ అంటారు, ఇన్ఫ్లమేషన్ తగ్గియడానికి ఏం డైట్ వాడాలి నేను అని అంటారు మళ్ళీ. అది తిన్న తర్వాత మళ్ళీ డైట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం హార్మోన్ డిస్టర్బెన్సెస్ దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే, హార్మోన్స్ మనం డైట్ వల్ల హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయినప్పుడు మేజర్ ఎఫెక్ట్ అయితే స్కిన్ అండ్ హెయిర్. దీనికి మనం ఏమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఒక 2 టిప్స్ కానీ 4 టిప్స్ కానీ ఏదని చెప్పగలుగుతారు? సో నార్మల్గా అందరూ హెయిర్ హెల్త్ అనగానే షాంపూస్, ఏ షాంపూ వాడాలి, ఏ ఆయిల్ వాడాలి, ఏ క్రీమ్ వాడాలి అని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉంటారు. బట్ అవుట్ సైడ్ కేర్ కంటే ఇన్సైడ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ బయోటిన్ కానీ, ఈ వైటమిన్ డి కానీ, ఈ కానీ ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట. అండ్ ప్రోటీన్ మంచిగా తినడము. సో బేసిక్గా కొంతమంది ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా నా హెయిర్ ఇలాగే ఉంది అని అనుకుంటారు. సో అట్లాంటప్పుడు మీ ఇంకొక యాంగిల్లో ఆలోచించాలి. అంటే స్ట్రెస్ ఎలా ఉంది నా లైఫ్లో, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాలి. లేదు ఇది కూడా బాగుంది అని అనుకుంటే నెక్స్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి నీ బాడీలో, నీ హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, నీ స్లీప్ సరిగ్గా లేకపోతే నీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. నీ స్ట్రెస్ ఎలా ఉంది, నీ వర్క్ ఎలా ఉంది, అసలు నీ ఆక్యుపేషన్ ఏంటి, సో నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు, ఇవి ఆలోచించాలి. నాకు ఎన్ని ఆలోచించినా కూడా నీకు సెట్ అవ్వట్లేదు, ఇవన్నీ కేర్ తీసుకున్నా సెట్ అవ్వట్లేదు అంటే యూ రీచ్ యువర్ డర్మటాలజిస్ట్ ఆర్ ట్రైకాలజిస్ట్. వాళ్ళు మెడిసిన్స్ ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే బేసిక్గా అంటే ఫాలో దట్. అంటే బేసిక్గా కొన్నిటికి ఒక హోలిస్టిక్ కేర్ అనేది ఉంటుంది. అంటే ఓన్లీ నువ్వు ఈ ఫుడ్ తింటేనే నీకు మ్యాజిక్ అయిపోవడము అలాంటి జరగవు. అన్ని హోలిస్టిక్గా ఆలోచించాలి. అన్ని సెట్ చేసుకుంటూ అన్నిటిని టిక్ చేసుకుంటూ ఉంటేనే అది వర్క్ అవుతుంది అన్నమాట. ఫుడ్ అంటే ఏం చెప్తారు మీరు? ఆ ఫుడ్లలో బెస్ట్ ఫుడ్స్ మైక్రో న్యూట్రియన్స్ అంటే ప్రోటీన్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కాకుండా మైక్రో న్యూట్రియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి మనం ఎక్కువ తీసుకోము, అవి వెరీ లెస్ అమౌంట్స్గా తీసుకుంటాం. సో వైటమిన్ డి, జింక్, సెలీనియం, బయోటిన్, ఈ ప్రోటీన్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. సో ఇవి ఇంక్లూడ్ చేస్తే న్యూట్రియంట్ రిచ్ వైజ్ అంటే న్యూట్రిషన్ వైజ్గా మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. ఆల్ ఆఫ్ సడన్ కాకుండా కూడా మెల్లిమెల్లిగా. అండ్ దీనివల్ల కూడా ఇష్యూ లేదు అని అంటే యూ షుడ్ లుక్ ఆఫ్టర్ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు బయోటిన్ రిచ్ ఫుడ్స్ అంటారు. అవును, దాంట్లో బెస్ట్ ఫుడ్ ఏది? బయోటిన్ అని అంటే ఎగ్స్ అండి. ఇప్పుడు వెజిటేరియన్ అనుకోండి, కొంచెం ఎగ్ కూడా తినని వాళ్ళు ఉన్నారు అనుకోండి, బయోటిన్ వాళ్ళకి ఎగ్స్ లేవు అంటే అది మళ్ళీ వేరే సప్లిమెంట్స్ కింద వస్తాయి. అంటే ప్లాంట్ బేస్డ్ లో బయోటిన్ లేదు. ప్లాంట్ బేస్డ్ లో బయోటిన్ లేదు అసలు. ఓకే, కంపల్సరీ తింటే ఎగ్ తినాలి.
అంటే సప్లిమెంట్స్ తీసుకుంటారు చాలా మంది. ఇప్పుడు చాలా సప్లిమెంట్ మంది మీన్స్ ఏదన్నా సరే ఎగ్ నుంచి తయారు చేసినట్టే కానీ. ఇప్పుడు ఒమేగా 3s ఇంక్లూడ్ చేసుకోండి. Hmm. నేను అనేది ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అని చెప్పాను కదా అవును. స్టార్టింగ్ లో. సో ఒమేగా 3s అంటే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవి ఇంక్లూడ్ చేసుకోండి. లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. స్పినాచ్, దాంట్లో ఐరన్, ఫోలేట్ ఉంటుంది, అవి ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే సో ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే విల్ హ్యావ్ ఎ బెటర్ హెయిర్ హెల్త్. ఓకే. స్కిన్ కేర్ గురించి అంటే ఇప్పుడు అందరికీ గ్లోయింగ్ స్కిన్, ఇట్లా ఏజ్ అవ్వకూడదు నేను అని అనుకుంటారు చాలా మంది. సో దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ తింటారు ఎక్కువ చాలా మంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దీ మన బాడీలో సెల్స్ అనేవి అవును. వీక్ అయిపోతా ఉంటాయి. అంటే కొత్త సెల్స్ అనేవి తక్కువ అవుతాయి, ఎక్కువ డ్యామేజ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఆపడానికి ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తింటాం. సో ఇవేంటి, బెర్రీస్, ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అండి. మల్బెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, క్రాన్బెర్రీస్ కానీ, ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్స్ లో పోమోగ్రానైట్ కానీ, జామున్ కానీ ఇవి ఇంక్లూడ్. ఇవి కాకుండా డార్క్ చాక్లెట్. ఇప్పుడు డార్క్ చాక్లెట్ అంటే దాంట్లో చూడగానే డార్క్ చాక్లెట్ అని కాదు, 70% డార్క్ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్ తినాలి అండ్ కలర్డ్ వెజిటేబుల్స్. ఇప్పుడు బ్రింజాల్, క్యాబేజ్ అని, పర్పుల్ క్యాబేజ్ ఉంటుంది. సో అండ్ క్యాప్సికమ్స్, బెల్ పెప్పర్స్, yellow, గ్రీన్, రెడ్ బెల్ పెప్పర్స్. సో ఇవన్నీ వైటమిన్ సి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వైటమిన్ సి వల్ల కొలాజన్ ఇంప్రూవ్ అవుతుంది బాడీలో, స్కిన్ కి. సో ఇలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ బెనిఫిట్. బ్రెయిన్ కి రిలేటెడ్ గా సూపర్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అలాంటి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండి. సో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్ ఈ. బ్రెయిన్ ఫుడ్స్ గా ఎగ్స్, ఈ వాల్నట్స్, ఈ మ్యాకడమీ నట్స్ ఉంటాయి. మ్యాకడమీ నట్స్ అవి ఉంటాయి. ఆల్మండ్స్. సో అవన్నీ హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట. అంటే ఇవి కూడా ఒక హెల్దీ ఫ్యాట్స్. ఇప్పుడు మ్యాకడమీ నట్స్, ఆల్మండ్స్, ఎగ్స్ అనేవి హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయి. సో బేసిక్ గా ఈ డైటరీ ఫ్యాట్స్ నార్మల్ ప్రాపర్ గా తీసుకుంటే అవి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది. సో అట్లా అన్నమాట. ఒమేగా 3 ఫుడ్స్, ఒమేగాస్ తీసుకుంటే కూడా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కి బాగుంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అంటే ఫిషెస్ లో కూడా ఉంటాయి. ఫిషెస్ ఉంటుంది. ఒమేగాస్ అంటే ఇంకా ఫస్ట్ నాన్ వెజ్ లో ఫిషే. ఇంకా వెజిటేరియన్స్ అంటే ఈ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్లస్ డైరీ బేస్డ్ అంటారు. దీంట్లో ఏ ఫ్యాట్ బెటర్? ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డైరీ ప్రోడక్ట్స్ వాడొద్దు అని అంటారు, కొందరు వేగన్కి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు కోకోనట్ మిల్క్ వాడాలంటారు, అంటే పాలు తాగకుండా కోకోనట్ మిల్కే చూడండి అంటున్నారు. దీంట్లో డిఫరెన్షియేషన్ ఏముంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ అండి. నేనైతే అదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో దట్ మిల్క్ ఇస్ అడల్టరేటెడ్. అంటే హార్మోన్స్ అడల్టరేషన్ లేదు, ప్యూర్ అంటే మిల్క్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే. ఓకే. కర్డ్ గురించి మాట్లాడుకుంటే కర్డ్ లో బెస్ట్ అంటే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకుంటే సద్దన్నం తినాలంటారు. సద్దన్నం గురించి ఏమన్నా మీరు చెప్తారా? ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోబయోటిక్ అండి. ఇప్పుడు ప్రోబయోటిక్స్ థింగ్స్ లో ఓన్లీ కర్డ్ రైస్ ఒకటే ఉందా, ఇంకేమైనా నేచురల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా ప్రోబయోటిక్స్ లో? ఇప్పుడు ప్రోబయోటిక్ లో కర్డ్ ఉంటుంది, కర్డ్ ఆర్ యోగట్. ఇప్పుడు దాంతో పాటు కిమ్చి అంటారు. కిమ్చి ఇస్ ద ఫర్మెంటెడ్ క్యాబేజ్. సింప్లీ ఫర్మెంటెడ్ క్యాబేజ్ విత్ అదర్ హర్బ్స్ అండ్ ఇంకా ఏవో హర్బ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే మనం తినం యాక్చువల్లీ. ఈ సార్క్రాట్ కూడా ప్రోబయోటికే. సార్క్రాట్, కిమ్చి అనేది మనము తినం. ఇది వేరే అబ్రాడ్ లో తింటున్నారు, వేరే మన కండిషన్స్ కి తినొచ్చు, అది మన కండిషన్స్ కి తినొచ్చు. బట్ వీ డిడ్ంట్ ఈవెన్ ట్రై దోస్. అంటే ఎంతవరకు అది మన బాడీకి సెట్ అవుతుంది అనేది వీ షుడ్ నో. స్టార్ట్ విత్ ద స్మాల్ అమౌంట్స్ అండ్ ట్రై దట్. ఒకసారి మీరు చెప్పారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించి చేస్తా ఉంటారు అనమాట చూసేవాళ్ళు కూడా. సో యోగర్ట్, ఈ కిమ్చి, సార్క్రాట్ అనేది ఇవన్నీ ఫర్మెంటెడ్ అనమాట. సో ఈ ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్ కాకుండా మనకు ఇండియన్ ఫుడ్స్ లో ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఫర్మెంటెడ్. సో ఇవన్నీ మంచి ప్రోబయోటిక్ ఫుడ్స్ అనమాట. సో ప్రోబయోటిక్ అంటే యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అనగానే అందరు చాలా మంది ఇది ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏదో చూస్తుంటారు, కానీ అంటే అది ఉండొద్దు అని అనుకుంటారు బాడీలో, కానీ ఇట్స్ ఎ గుడ్ బ్యాక్టీరియా. అది యాక్చువల్గా మంచిది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా డెలివరీ అయిన తర్వాత బేబీస్ కి మిల్క్ ఇవ్వడానికి చాలా మంది ప్రొడక్షన్ కోసం అంటే న్యాచురల్ గా మిల్క్ రావాలంటే డైట్ ఎలాంటిది తీసుకోవాలని బాగా సర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాంట్లో బెస్ట్ డైట్ అంటే ఏది చెప్తారు మీరు? ఈ ఫెనల్ సీడ్స్, క్యూమెన్ సీడ్స్, క్యారమ్ సీడ్స్ అంటే ఓమా, ఈ సోంపు,
ఇంకా జీరా, అవును. ఈ 3 మిక్స్ చేసుకునే వాటర్ అది వండర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుంది. అండ్ మిల్క్ కోసమా అండి? మిల్క్ కోసం. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. మంచి ఆ టైంలో మంచి ప్రోటీన్ తినాలి మీరు. వెజిటబుల్స్‌లలో దొండకాయ. హ్మ్. సో, ఇలా అంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో, ఈ ఫుడ్స్ మంచిగా పనిచేస్తాయి. అండ్ నాన్ వెజ్ కూడా అన్ని బేసిక్‌గా ఏందంటే ఇవి తినకూడదు, అవి తినకూడదు అని కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మంచి అమౌంట్స్‌లో తింటే బేసిక్‌గా ఇంకెక్కువ అమౌంట్సే తినాలి. బికాస్ ఫర్ ద మదర్ అండ్ బేబీ కూడా కావాలి కాబట్టి ఎక్కువ తిన్నా కూడా నో ప్రాబ్లమ్. ఓవరాల్‌గా డైట్ అంటే మనం బ్యాలెన్స్‌డ్‌గా తింటే అన్నీ మంచిదని అంటారు మీరు. అండ్ ఈ టైంలలో మీరు ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే అండి. ఇప్పుడు మనం డైట్‌లో ఏమేమి తినాలి అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి గానీ, మన ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళకి గానీ, ఎస్పెషల్లీ కిడ్స్‌కి ఏది పెట్టకూడదు అనే దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? లంచ్ బాక్స్‌లో గానీ, ఓకే. ఈవినింగ్ స్నాక్స్‌లో గానీ, మార్నింగ్ స్నాక్స్‌లో గానీ, మార్నింగ్ టైంలో బ్రేక్ పెడతారు కదా! బ్రేక్ టైంలో గానీ, ఏది పెట్టకూడదు? ఏవి పెట్టకూడదు అంటే ఫస్ట్ ఈ కప్ కేక్స్ అంటారు, మఫిన్స్, హ్మ్. సో ఈ వేఫర్స్, ఇంకా బిస్కెట్స్, క్యాండీస్ అని, లాలీపాప్స్ అని, అంటే ఇవన్నీ ఇన్స్టాంట్‌గా ఉంటున్నాయి కదా! పొద్దున ఏం వండాల్సిన పని లేదు అని అనుకుంటారు కొంతమంది. నాకు పని తగ్గుతది అనుకుంటారు ఇంకొంతమంది. ఇంకొంతమంది బిజీ స్కెడ్యూల్స్ వల్ల వర్కింగ్ మదర్స్ ఉంటారు కాబట్టి అంత టైం ఉండదు వాళ్ళకి. సో ఇలా బయట ఇన్స్టంట్‌గా దొరికేటన్ని పెట్టేస్తూ ఉంటారు. అది ఒక్కరోజే కదా! ఇగ ఒక్కరోజు పెడదామని పెడుతూ ఉంటారు. బట్ దట్స్ నాట్ ద రైట్ వే ఎట్ ఆల్. ఎందుకంటే దానివల్ల వాళ్ళ కాన్సంట్రేషన్, వాళ్ళ మూడ్, వాళ్ళ డెంటల్ హెల్త్, ఎక్సెస్ షుగర్ వల్ల అన్నీ పాడవుతాయి ఇన్ ద లాంగ్ రన్. అంటే చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి క్రానిక్ కండిషన్స్ ఉంటే మీకే యాస్ ఎ పేరెంట్‌గా మనమే తర్వాత బాధపడాల్సొస్తది. సో, ఈ ఇన్‌స్టాంట్ ఫుడ్స్ గానీ, ఇప్పుడు ఇన్‌స్టాంట్ నూడిల్స్ గానీ, కేక్స్ గానీ, సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. చిప్స్ గానీ, ఈ కుర్కురేలు, అంటే ఇప్పుడు స్నాక్స్‌గా ఏ ఫ్రూటో, ఏ నట్సో ఇయ్యకుండా ఈ చిప్స్ ప్యాకెట్లు తినడము, వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తే బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టడము, చాక్లెట్స్ పెట్టడం, ఇలాంటియన్నీ ఒక హాబిట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా అందరూ చిన్నపిల్లలని చెప్పేసి చాక్లెట్స్, బిస్కెట్సే తీసుకొస్తారు. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో దట్ షుడ్ బీ మినిమైజ్డ్. సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ రావాలి మనం. సో ఇలాంటి మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లో చెప్పుకుంటూ రావాలి, ఇవి మంచిది కాదు తినడము అని మనమే ఒక అవేర్నెస్ లాగా, లేకపోతే మనకు తెలియకపోతే మనమే అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఈ ప్రోటీన్ బార్స్, అన్ని ప్రోటీన్ బార్స్ దే ఆర్ నాట్ ఎఫిషియంట్ అండి. మేబీ కొన్ని బెటర్ ఉండొచ్చు, బట్ నాట్ ఆల్ ప్రోటీన్ బార్స్ ఆర్ సేఫ్ టు కన్జ్యూమ్. సో వాచ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ బిఫోర్ కన్జ్యూమింగ్ ఎనీథింగ్. సో ఇలాంటివి అవాయిడ్ చేసి నట్స్ పెట్టడము, లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు చేయండి, కాల్షియం రిచ్ ఫుడ్స్గా నువ్వుల లడ్డు చేయండి, ఈ నట్స్తో ఒక లడ్డు చేయండి, ఇంట్లోనే అప్పుడప్పుడు కేక్స్ తయారు చేయండి, ఇంట్లోనే బిస్కెట్స్ కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు అందరూ యూట్యూబ్లలో ఇన్ఫ్లుయెన్సర్స్, అందరూ కంటెంట్ క్రియేటర్స్, అన్ని రెసిపీస్ వచ్చేసాయి. సో యూ కెన్ డూ ఎనీథింగ్ అట్ హోమ్. సో కొంచెం టైం తీసుకొని మీ వీకెండ్స్లలో, మీకు హాలిడేస్ టైమ్లలో ఇట్లా 3-4 days ఉండే స్నాక్స్ ఏంటో చూడండి. సో హెల్దీ ఫుడ్స్, న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టండి. సో ఈ ఫస్ట్ 10 years ఆఫ్ ఏజే చాలా ఇంపార్టెంట్. సో ఆ బేస్ సరిగా ఉంటే రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి వస్తే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు సర్టెన్ 65-70 years వచ్చిన తర్వాత వాళ్ళు కూడా డైజెస్టివ్ బిస్కెట్స్ అని, అవును, వాళ్ళు టీలో బిస్కెట్ కావాలి, మధ్యాహ్నం స్నాక్లో బిస్కెట్ కావాలి, ఈవినింగ్ డిన్నర్కి ముందు మళ్ళీ టీ కావాలి, దాంట్లో బిస్కెట్ కావాలి. దీనికి ఏం చెప్తారు? సో బేసిక్గా ఇప్పుడు అందరూ టీ తాగొద్దు ఎంప్టీ స్టమక్లో అని అంటారు. పార్షియల్లీ కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద మిల్క్, ఎలాంటి కైండ్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. షుగర్ ఇప్పుడు నార్మల్గా తక్కువ షుగర్తో తీసుకోవడము, లేకపోతే అసలు షుగర్ లేకుండా మిల్క్ టీయో లేకపోతే బ్లాక్ టీ తీసుకున్నా దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు వస్తున్న మిల్క్ సరిగా లేదు కాబట్టి సో యూ కెన్ హ్యావ్ దట్ టీ ఆఫ్టర్ యువర్ మీల్స్. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మిల్క్ టీ తీసుకోవడం లాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. అంటే బేసిక్గా ఫస్ట్ మీ బాడీని అబ్జర్వ్ చేయండి. సో టీ తాగితే నాకేమైనా అసిడిటీ అవుతుందా, ఎంప్టీ స్టమక్లో తాగితే నాకేమైనా అసిడిటీ ఫామ్ అవుతుందా అనేది యూ షుడ్ అనలైజ్ యువర్ బాడీ ఫస్ట్. సో అది చూసుకోండి. అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినకుండా, ఎక్కువ లేట్ నైట్స్ తినకుండా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఆబ్వియస్గా తొందరగా తినేస్తారు. సో అదే కంటిన్యూ చేయండి. సో బిఫోర్ 7-8 PM లోపు
మంచి లైట్ డిన్నర్స్, ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లైట్ డిన్నర్స్ చేసేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే హెల్దీ లైఫ్. ఇప్పుడు సాల్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్యాకేజ్డ్ సాల్ట్స్, మనం ఇంట్లో తినే సాల్ట్లలో కూడా అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది. అది థైరాయిడ్ వాళ్ళకు యూస్ఫుల్ అని కన్జ్యూమ్ చేయమని చెప్పారు. ఇప్పుడు కెల్టిక్ సాల్ట్ మనం గల్లుప్పు అంటారు, అవును. అది వాడడం ఎంతవరకు సేఫ్? హై బీపీ అనుకోండి, హై బీపీ ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఉప్పు తగ్గించాలని చెప్తున్నారు. దాని గురించి మీరు చెప్పేది ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు బాడీ యావరేజ్ పర్సన్? నార్మల్గా యావరేజ్ పర్సన్ సాల్ట్ 150 మైక్రోగ్రామ్స్ తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కూడా చాలా రకాలు వచ్చాయి. బ్లాక్ సాల్ట్ అని, అయోడైజ్ సాల్ట్ అని, హిమాలయ పింక్ సాల్ట్ అని, సెల్టిక్ సాల్ట్ అని, సీ సాల్ట్స్ అని, ఇలా చాలా వచ్చాయి. ఇప్పుడు మేజర్గా మన బాడీకి అయోడిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ థైరాయిడ్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు థైరాయిడ్ మెయిన్గా హార్మోన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ని మనం బ్యాలెన్స్ చేయాలి, T3 T4 రావాలి కాబట్టి మనం అయోడిన్ తీసుకోవాలి. సో ఈ పింక్ సాల్ట్, ఇప్పుడు పింక్ హిమాలయన్ సాల్ట్ అనేది ట్రెండింగ్ అయిపోయింది. సో ఇప్పుడు పింక్ సాల్ట్కి అయోడైజ్డ్ సాల్ట్కి పింక్ సాల్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఈ పొటాషియం, మెగ్నీషియం అనేది ఉన్నాయి. ఐరన్ అనేది కొన్ని ట్రేస్ అమౌంట్స్లలో ఉన్నాయి. అయోడిన్ కూడా ఉంది, బట్ ఇవి ట్రేస్ అమౌంట్స్ ఉన్నాయి. బట్ మేజర్గా అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రం అయోడైజ్ సాల్టే వాడాలి. అంత డిఫరెన్స్ ఏం లేదు. యూ కెన్ యూజ్ ఈవెన్ పింక్ సాల్ట్ ఆల్సో. బట్ మనకు ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి అయోడిన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ సీ సాల్ట్ దీంట్లో ఎక్కువ వేరే అదర్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి అయోడిన్ కంటే. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అయోడిన్ యాడ్ చేస్తున్నారు ఆ సాల్ట్లో, అంటే ఫార్టిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా చాలా కంట్రీస్లలో డెఫిషియన్సీ ఉంది కాబట్టి సో సపరేట్గా యాడ్ అవుతుంది అది. అలా కూడా తీసుకోవచ్చు. ఫార్టిఫైడ్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు మనం. ప్యాకేజ్డ్ డ్రింక్స్ వస్తున్నాయి కదా, దాంట్లో చాలా మంది ఇప్పుడు మ్యాంగో జ్యూస్, క్యాన్బెరీ ఇలాంటివన్నీ చాలా ఇంట్లో ఫ్రిడ్జ్ లో టన్స్ పెట్టుకుంటారు. ఒక డ్రా మొత్తం అవే ఉంటాయి. ఓకే, దాని గురించి మీరు ఏం చెప్తారు మరి? సో అవన్నీ ఎక్కువగా అసలు షుగర్ కాదు, దాంట్లో షుగర్ ఆల్కహాల్స్ ఉంటాయి దాంట్లో. సో బేసిక్ గా అవన్నీ మన బ్రెయిన్ ని, మన గట్ ని రెండు పాడు చేస్తాయి. సో మన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. 100% రియల్ అని రాసి ఉంటది కదా దానిపైన, అనేది అందరూ 100% రియల్ జ్యూస్ అని అంటారు కానీ వెనక కాన్సన్ట్రేషన్ మాత్రం 2% 3% మాత్రమే ఉంటుంది. మీ ఫస్ట్ ఇంగ్రీడియంట్ దాంట్లో షుగరే ఉంటుంది. కావాలంటే మీరే చూసుకోండి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఫస్ట్ షుగర్ ఉంటుంది, తర్వాత ఆ అదైతే ఉందో ఆ ఫ్రూట్ దాని కంటెంట్ 2% 3% ఉంటుంది. దాని తర్వాత ఇంకా వేరే యాసిడిటీ రెగ్యులేటర్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని వేరే ఉంటాయి. బ్రెయిన్కి గట్టికి అస్సలు మంచిది కాదు. సో ఇలాంటివి ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ షుగర్ ఉన్నవి ఏంటంటే ఏజింగ్ ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తిన్నా ఏజింగ్ ఎక్కువ తొందరగా అయిపోతుంది. సో అందుకే మనం పిల్లలు ఇవన్నీ తింటూ ఉంటే అవి తినొద్దు, ఆపాలి, అసలు మొత్తానికి అవాయిడ్ చేయాలి అని చెప్పాలన్న కాన్సెప్టే ఇది బేసిక్గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా టాపిక్స్, మంచి టాపిక్స్ కవర్ చేసాము. హెల్త్ గురించి, డైట్ గురించి. సో లాస్ట్లీ ట్యాగ్ లైన్ ఏంటంటే ఈట్ వెల్, స్లీప్ వెల్, జస్ట్ బీ హ్యాపీ.